నమస్తే. వెల్కమ్ టు అనుదీప్ ఛానల్. దక్షిణామూర్తి ఉపనిషత్తుల సారం, భగవద్గీత సారం, అంతెందుకు సమస్త అద్వైత వేదాంత సారమంతా కూడా ఈ దక్షిణామూర్తిలోనే ఉంది. దక్షిణామూర్తి అంత శక్తివంతమైన స్తోత్రం. ఇదివరకే మనం ఈశావాస్య ఉపనిషత్, కేనోపనిషత్, ప్రశ్నోపనిషత్ ఈ 3 ఉపనిషత్తులు తెలుసుకున్నాం. ఈ 3 ఉపనిషత్తులు ఎవరైతే చూడలేదో వాళ్ళు ఖచ్చితంగా ఈ 3 ఉపనిషత్తులు చూసి ఆ తరువాత దక్షిణామూర్తి దగ్గరికి రండి. లేకపోతే ఈ దక్షిణామూర్తి స్తోత్రం అంత తేలిగ్గా అర్థం కాదు. ఇప్పుడు దక్షిణామూర్తి అంటే ఏంటి? ఆయన ఎవరు అసలు తెలుసుకుందాం. బ్రహ్మ మానస పుత్రుడు అని నలుగురు ఉంటారు. సనక, సనందన, సనత్కుమార, సనత్సుజాత అని నలుగురు మహర్షులు ఉంటారు. వీళ్ళకి ఒక కోరిక ఉంటుంది. అదే ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవాలి అని, బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకోవాలని కోరిక, జిజ్ఞాస వీళ్ళకు ఉంటుంది. ఈ కోరికతో వాళ్ళు ఏం చేస్తారు? బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తారు. అక్కడ బ్రహ్మదేవుడు సరస్వతి మాతతో ఉంటాడు. సరస్వతి మాత ఒక పుష్పం మీద కూర్చుంటే బ్రహ్మదేవుడు మరొక పుష్పం మీద కూర్చుంటాడు. ఆ బ్రహ్మదేవుణ్ణి, సరస్వతి మాతని వీరు నలుగురు ఏం చేస్తారు? చూస్తారు. చూసి ఈ బ్రహ్మదేవుడు సంసారంలో ఉన్నాడు, మనకేమి బ్రహ్మజ్ఞానాన్ని బోధిస్తారులే అని అనుకొని అక్కడి నుంచి విష్ణుదేవుని దగ్గరికి వెళ్తారు. ఆ విష్ణుదేవుడు కూడా లక్ష్మీమాతని తన పాదాల దగ్గరనే కూర్చొని పెట్టుకుంటాడు. అంటే లక్ష్మీమాత విష్ణుదేవునికి సేవలు చేస్తూ ఉంటుంది. ఈ నలుగురు మహర్షులు ఆ విష్ణుమూర్తిని, లక్ష్మీమాతను చూసి ఈయన కూడా సంసారంలో ఉన్నాడు, మనకేమి ఆత్మజ్ఞానాన్ని బోధిస్తారులే అని అక్కడి నుంచి శివుని దగ్గరికి వెళ్తారు. ఆ శివుడు ఏకంగా అర్ధనారీశ్వరుడై ఉంటాడు. అంటే ఆ పార్వతీమాత ఏకంగా శివునిలో అర్ధభాగం అయి ఉంటుంది. ఈ నలుగురు మహర్షులు అనుకుంటారు, ఆ బ్రహ్మదేవుడన్న నయ్యం కొంచెం పక్కన కూర్చోబెట్టుకున్నాడు, విష్ణుమూర్తి అన్న కొంచెం నయ్యం తన దగ్గరనే కూర్చోబెట్టుకున్నాడు, ఈ మహాశివుడేంట్రా బాబు ఏకంగా తన శరీరంలోనే సగ భాగం ఇచ్చేశాడు అని ఇంకా వీళ్ళే మనకి ఆత్మజ్ఞానాన్ని బోధిస్తారులే అని అనుకొని అక్కడి నుంచి నిరుత్సాహంతో వెళ్ళిపోతారు. మనకి ఆత్మజ్ఞానాన్ని, బ్రహ్మజ్ఞానాన్ని తెలియజేసేది ఎవరు అని అనుకుంటూ అలా నడుచుకుంటూ 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 వెళ్ళిపోతారు. అలా వెళ్తుండగా వాళ్ళకి ఒక రూపం కనిపిస్తుంది. తేజోవంతమైన రూపం కనిపిస్తుంది. మర్రి చెట్టు కింద కూర్చొని కాలు మీద కాలేసుకొని చిన్ముద్రతో, అభయహస్తంతో కూర్చొని ఉంటాడు ఒక యువకుడు. ఆ యువకుడు ఎవరో కాదు, మన దక్షిణామూర్తి. ఆయన ఏమీ మాట్లాడు, కేవలం అలా మౌనంగా కూర్చుంటాడంతే. ఆ దక్షిణామూర్తిని చూడంగానే వీళ్ళకి ఆత్మజ్ఞానం అనేది బోధపడుతుంది. ఆ దక్షిణామూర్తి మాటలతో చెప్పలేదు, కంటితో చూపించలేదు, తన యొక్క శక్తితో చూపించలేదు. ఆయన కేవలం మౌనంగా కూర్చున్నాడంతే. ఆ మౌనంతోనే ఈ నలుగురికి ఆత్మజ్ఞానం అనేది వచ్చింది. ఇప్పుడు మొదలవుతుంది మన ధ్యాన శ్లోకం. మన దక్షిణామూర్తి స్తోత్రంలో మొదట ధ్యాన శ్లోకాలు ఉంటాయి. ఆ ధ్యాన శ్లోకాలు అయిపోయిన తర్వాత అసలైన స్తోత్రం మొదలవుతుంది. ఇప్పుడు ధ్యాన శ్లోకం ఏంటో మనం తెలుసుకుందాం. మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం అంటే ఆ దక్షిణామూర్తి యవ్వనంలో యువకుడిగా ఉన్నాడు. ఆ యువకుడు ఏం చేస్తున్నాడు? పరబ్రహ్మతత్వాన్ని ప్రకటితం చేస్తున్నాడు. ఎలా? మౌనంగా. మాటలు లేవు, పలుకు లేవు, మౌనంగానే పరబ్రహ్మతత్వాన్ని బోధిస్తున్నాడు, అంటే తెలియజేస్తున్నాడు. వర్షిష్టాంతే వృషదృషి గణై ఆవృతం బ్రహ్మనిష్టై అంటే ఈ నలుగురు మహర్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బ్రహ్మనిష్ఠులు, వాళ్ళు బ్రహ్మమానస పుత్రులు. కాబట్టి వాళ్ళకి బ్రహ్మనిష్ట అంటే ఆత్మజ్ఞానం గురించి తెలుసుకోవాలి అనేటటువంటి జిజ్ఞాస చాలా గట్టిగా ఉంది. వాళ్ళకున్న బ్రహ్మనిష్ట వల్ల ఆ దక్షిణామూర్తిని చూడంగానే వాళ్ళకి ఆత్మజ్ఞానం అనేది బోధపడింది. ఈ నలుగురు మహర్షులు కూడా ఎలా ఉన్నారు? వృద్ధులై ఉన్నారు. ఆ దక్షిణామూర్తి యవ్వనంలో యువకుడిలా ఉన్నాడు. ఆ యవ్వనంగా యువకుడు ఎవడైతే ఉన్నాడో ఆయన బ్రహ్మజ్ఞానాన్ని బోధిస్తున్నాడు. ఎవరికి? వృద్ధులైన వారికి. అంటే కొంతమంది అంటూ ఉంటారు, ఆయన చెప్పింది కరెక్టేనండి కానీ చిన్నపిల్లాడండి అంటుంటారు. ఆ చిన్నపిల్లాడంటే జ్ఞానం జ్ఞానమే, అది ఎవరు చెప్పినా జ్ఞానం జ్ఞానమే. కాబట్టి అక్కడ వృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బ్రహ్మనిష్ఠులై ఆ దక్షిణామూర్తి దగ్గరికి వచ్చి కూర్చున్నారు. ఆచార్యేంద్ర కరకలిత చిన్ముద్ర మానంద రూపం. ఆయన ఎలా ఉన్నాడు? చిన్ముద్రతో ఉన్నాడు. చిన్ముద్రం అంటే జ్ఞానముద్ర. ఈ ముద్రని జ్ఞానముద్ర అంటారు, చిన్ముద్ర అంటారు. ఈ చిన్ముద్రతో ఆయన కూర్చున్నాడు. స్వాత్మారామం ముదిత వదనం దక్షిణామూర్తి మీడే అంటే ఆయన అలా మౌనంగా కూర్చొని ఏం చేస్తున్నాడు? తన యొక్క ఆత్మస్వరూపాన్ని, పరబ్రహ్మతత్వాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. ఆనందం తప్ప అక్కడ ఏమీ లేదు. మనసు లేదు, ఇంద్రియాలు లేవు, ప్రాణం లేదు, ఏమీ లేవు. కేవలం ఆ ఆత్మానందాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. అలా ఆత్మానందాన్ని అనుభవిస్తూ మౌనంగా కూర్చున్న దక్షిణామూర్తిని చూసి వీళ్ళకి బ్రహ్మజ్ఞానం అనేది బోధపడింది.
ఇది మన ధ్యాన శ్లోకం. ఇక రండి టాపిక్లోకి వచ్చేద్దాం. త్రిపుటి అని ఒక పదం ఉంటుంది. త్రిపుటి అంటే ఒకటి జీవుడు, రెండవది జగత్తు, మూడోది ఆ ఈశ్వరుడు. జీవ జగత్ ఈశ్వరుడు అని ముగ్గురుంటారు. జీవుడు అంటే మనం, మన బోటి ప్రాణులు. జగత్ అంటే ఈ సమస్త ప్రపంచం. ఈశ్వరుడు అంటే ఆ పరమాత్మ. ఈ ముగ్గురు కలిస్తే త్రిపుటి అని అంటాం. ఇక్కడ మనం ఆలోచించాల్సింది సమస్య ఎవరికి ఎవరితో అని. మనిషి పుట్టినప్పటి నుంచి చచ్చేంత వరకు సుఖాలు దుఃఖాలు అనుభవిస్తూనే ఉంటారు. రాగద్వేషాలతో ప్రవర్తిస్తూనే ఉంటారు. సత్వ రజో తమో గుణాలతో నిరంతరం ప్రవర్తిస్తూనే ఉంటారు. కానీ ఎవరికి శాశ్వతమైన సుఖం కానీ ఎవరికి లేదు. నేను నా జీవితంలో నేను ఆనందంగానే ఉన్నాను, సుఖంగానే ఉన్నాను అని ఎవరైనా అన్నారంటే అది స్వల్పమే, కొంతకాలమే, శాశ్వతం కాదు. శాశ్వతమైన సుఖం ఏంటో తెలుసా? ఆత్మజ్ఞానాన్ని పొందడమే శాశ్వతమైన సుఖం. అది తప్పించి మిగతావన్నీ కూడా అశాశ్వతమే. కాబట్టి ఇప్పుడు మనం ఏం ఆలోచించాలి? ఈ త్రిపుటి ఏదైతే ఉందో, అంటే జీవుడు, జగత్తు, ఈశ్వరుడు, ఈ ముగ్గురు ఎవరైతే ఉన్నారో వీళ్ళల్లో సమస్య ఎవరికి ఎవరితో అని ఇప్పుడు ఆలోచిద్దాం. మనకి ఆ ఈశ్వరుని వల్ల సమస్య రాదు. ఎందుకంటే కొంతమంది ఆ ఈశ్వరుడు ఉన్నాడు అని నమ్ముతారు, కొంతమంది ఈశ్వరుడు లేడు అని నమ్ముతారు, కొంతమంది ఈశ్వరుడు ఎక్కడో కైలాసంలో ఉన్నాడు, ఎక్కడో వైకుంఠంలో ఉన్నాడని నమ్ముతారు. అసలు ఉన్నాడో లేడో కూడా తెలియని ఆ ఈశ్వరుని వల్ల మనకు ఎలాంటి సమస్య లేదు. రెండవది, మనకి మనం సమస్య అవ్వం. ఇప్పుడు నేనే ఉన్నా, నాకు నేను సమస్య ఎప్పుడు తెచ్చుకోనే. నేను ఎల్లప్పుడూ సుఖంగా జీవించాలని ఆలోచిస్తా, సుఖంగా బ్రతకాలని పాటుపడతా. నాకు కూడా సమస్య లేదు. ఆ ఈశ్వరుని వల్ల సమస్య నాకు లేదు. అదేవిధంగా నాకు నాతో కూడా సమస్య లేదు. కాబట్టి ఇప్పుడు సమస్య ఉన్నది ఎక్కడ? జగత్తు దగ్గర. ఈ సమస్త ప్రపంచం కనిపిస్తుంది కదా, ఈ విశ్వమే మన సమస్య. ఎందుకు? పుడుతున్నాం, చేస్తున్నాం, కర్మలు అనుభవిస్తున్నాం, సుఖదుఖాలు అనుభవిస్తున్నాం, ఇలా జన్మలు ఎత్తుతూనే ఉన్నాం. మరి ఇది సమస్య కాదా? దీనికి పరిష్కారం ఏమిటి మరి చెప్పండి? దీనికి పరిష్కారం ఏమిటి? ఈ ప్రపంచమే మన సమస్య. ఈ సమస్యని మనం పరిష్కరించాలి కదా. అందుకే ఇక్కడ మొదలైంది మనకి దక్షిణామూర్తి స్తోత్రం. అసలు విశ్వం ఉందా లేదా? విశ్వం ఉంది అన్నాం అనుకో, సమస్య కూడా ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. అవునా కదా? ఇప్పుడు సమస్త ప్రపంచం ఉంది అని అంటున్నామంటే సమస్య కూడా ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. అదే ఒకవేళ విశ్వం లేదు అన్నాం అనుకో, కనిపిస్తుంది కదా విశ్వం, లేదంటావేంటి అనేటటువంటి డౌట్ కూడా మనకు వస్తుంది. మనం అనుభవిస్తున్నాం కదా ఈ సమస్త ప్రపంచాన్ని, మరి లేదు అని ఎలా అంటాం? కాబట్టి లేదు అనే మాట అనకూడదు. ఉంది అన్నాం అనుకో, సమస్య కూడా ఎల్లప్పుడూ ఉంటూనే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు విశ్వం ఉందా లేదా అనేదే పరిష్కరించవలసిన సమయం వచ్చింది ఇప్పుడు మనకి. అందరూ దక్షిణామూర్తి స్తోత్రం అంటే ఏదో టీవీలో పెట్టుకొని వింటూ ఉంటారు. ఎందుకు వింటారో తెలియదు. దక్షిణామూర్తి స్తోత్రం ఏం చెప్తుంది, అసలు ఆయన ఏం జ్ఞానం ఇస్తున్నాడు ఎవ్వరికి తెలీదు. కేవలం వినడం మాత్రం చేత పుణ్యం రాదు. గుర్తుపెట్టుకోండి, ఆయన ఏం చెప్తున్నాడు, అందులో ఉన్న జ్ఞానం ఏంటి మనం తెలుసుకొని ఆచరించాలి. అప్పుడే నీకు పుణ్యం వస్తుంది, జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానం వల్ల నువ్వు మోక్షాన్ని పొందగలుగుతావు, అంటే ఆత్మజ్ఞానాన్ని పొందగలుగుతావు అని. మోక్షం అంటే ఏదో దేవుణ్ణిలో కలిసిపోవడమో కాదు. మోక్షం అంటే అర్థం ఏంటి? నువ్వు ఆత్మజ్ఞాని అవ్వడమే మోక్షం. అంటే నీ నిజమైన స్వరూపాన్ని తెలుసుకోవడమే మోక్షం. కాబట్టి ఎవ్వరు మనకు దక్షిణామూర్తి స్తోత్రం అంటే ఎవరికి తెలియదు. సమస్త అద్వైత సారమంతా కూడా ఈ దక్షిణామూర్తి స్తోత్రంలోనే ఉంది. ఈ అనంతమైన జ్ఞానాన్ని తెలుసుకోవడానికి ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉండండి. నేను అప్లోడ్ చేసిన 3 ఉపనిషత్తులు ఏవైతే ఉన్నాయో అది ఖచ్చితంగా చూడండి. ఆ తరువాతే దక్షిణామూర్తి దగ్గరికి రండి. ఇప్పుడు సమస్య మనకి, ఈ ప్రపంచానికి. చూసుకుందాం, మనమా ఈ ప్రపంచమా? అసలు ఈ ప్రపంచం ఉందా లేదా చూసుకుందాం. జీవుడు, జగత్తు, ఆ ఈశ్వరుడు, ఈ ముగ్గురిట్లో మనకు ఈశ్వరుడు వల్ల సమస్య లేదు, మనకు కూడా సమస్య లేదు. మనకున్న సమస్య ఈ విశ్వం వల్లే, అంటే ఈ కనిపించే సమస్త ప్రపంచమే మన సమస్య. ఎందుకు సమస్య? పుడుతున్నాం, చేస్తున్నాం, సుఖదుఖాలు అనుభవిస్తున్నాం, కర్మలు చేస్తున్నాం, ఇలా ఎన్ని జన్మలు? దీనికి అంతం లేదా మరి? కాబట్టి ఈ సమస్త ప్రపంచమే మన సమస్య. ఇప్పుడు ఈ సమస్యని మనం పరిష్కరించాలి. కాబట్టి ఇప్పుడు విశ్వం ఉందా అసలు లేదా, ఇది మనకు వచ్చిన సందేహం. విశ్వం ఉంది అంటే సమస్య కూడా ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. విశ్వం లేదు అంటే మనకు కనిపించే ఈ సమస్త ప్రపంచం లేదు అని ఎలా కొట్టేయగలుగుతాం? అనుభవిస్తున్నాం కదా ఈ సమస్త ప్రపంచాన్ని, కాబట్టి లేదు అనే మాట కూడా రాకూడదు. కాబట్టి ఇప్పుడు పరిష్కారం ఏంటి? దీనికి సమాధానమే విశ్వం ఉంది, అలాగే లేదు. ఉంది లేదు ఇదేంటండి? మీరు ఉంది అన్నా అనాలి, లేదంటే లేదు అయినా అనాలి.
ఉంది లేదు అని రెండు మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు ఇలా? నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మనకు మొదలవుతుంది దక్షిణామూర్తి స్తోత్రం. ఈ దక్షిణామూర్తి మొదటి శ్లోకం వచ్చేసి విశ్వం దర్పణ దృశ్యమాన నగరి తుల్యం నిజ అంతర్గతం. ఈ దక్షిణామూర్తి స్తోత్రం కూడా మనకు విశ్వంతో ప్రారంభమవుతుంది. అంటే విశ్వం అనే పదంతో ప్రారంభమవుతుంది. విశ్వం అంటే ఏంటి? కనిపించే ఈ సమస్త ప్రపంచం, పంచభూతాలు, మనుషులు, జంతువులు, చెట్లు, పుట్టలు, సముద్రాలు, కొండలు, నక్షత్రాలు, సూర్యుడు, చంద్రులు, సమస్తం. ఈ సమస్తము కూడా విశ్వమే. మనకు విష్ణు సహస్రనామం కూడా విశ్వంతోనే ప్రారంభమవుతుంది. అంటే విశ్వమే విష్ణువు, విష్ణువే విశ్వం. అలాగే ఇక్కడ దక్షిణమూర్తి స్తోత్రం కూడా విశ్వంతో ప్రారంభమవుతుంది. అంటే ఆయన ఏమంటున్నాడు? బాబు, కనిపించే ఈ సమస్త ప్రపంచం ఏదైతే ఉందో అది అద్దంలో కనిపించే నగరంలాగా. అద్దంలో కనిపించే నగరంలాగా అంటే దీన్ని మనం లోతుగా అన్వేషిద్దాం. ఒక పెద్ద అద్దం తీసుకో. ఎంత అద్దం? ఇప్పుడు హైదరాబాద్ ఉంది. ఈ హైదరాబాద్ ఎంత ఉందో అంత పెద్ద అద్దం తీసుకో. ఆ అద్దం తీసుకొని హైదరాబాద్ మీద పెట్టు, హైదరాబాద్ పైన పెట్టు, అంటే ఆకాశంలో. మనం పైకి తల ఎత్తి చూస్తే మనకి ఆ అద్దం కనిపించాలి. కిందనేమో హైదరాబాద్ ఉంది. ఆ హైదరాబాద్ ఎంత విస్తారం ఉందో అంత విస్తారమైన అద్దాన్ని కూడా నువ్వు ఏం చేస్తావు? హైదరాబాద్ మీద పెడతావు. అలా మీద పెట్టిన తర్వాత మనం తల ఎత్తి చూస్తే మనకు ఆ అద్దంలో హైదరాబాద్ కనిపిస్తుంది. ఇప్పుడు మనకి ఇక్కడ రెండు హైదరాబాద్ నగరాలు వచ్చాయి. ఒకటి వాస్తవం, అంటే నిజమైన హైదరాబాద్ నగరం కింద ఉంది. అద్దంలో కనిపించే హైదరాబాద్ ఏమో అవాస్తవం, అంటే అది ప్రతిబింబం. ఇప్పుడు మనకి బింబం వచ్చేసి ఒరిజినల్, అంటే అది నిజమైన హైదరాబాద్ నగరం ఎక్కడుంది? కింద ఉంది. ప్రతిబింబమైన హైదరాబాద్ నగరం ఎక్కడుంది? అద్దంలో కనిపిస్తుంది. బింబం, ప్రతిబింబం అని రెండు వచ్చాయి. బింబం ఉంటేనే ప్రతిబింబం వస్తుంది. ఆ ప్రతిబింబమే ఆభాస. ఆభాస అని అంటూ ఉంటారు. ఆభాస అంటే కనిపించడం. ఇప్పుడు అద్దంలో హైదరాబాద్ నగరం నిజంగా ఉందా? లేదు. నిజమైన హైదరాబాద్ నగరం ఎక్కడుంది? కింద ఉంది. మరి అద్దంలో కనిపిస్తుందే? అది కనిపిస్తుందండి, కానీ అది నిజం కాదండి. అది ఒట్టి ఆ ఒట్టట. మనకు కూడా తెలుసు అద్దంలో కనిపించేది నిజమైన హైదరాబాద్ నగరం కాదు అని. మరి అద్దంలో కనిపిస్తుంది కదా అంటే అదే ఆభాస. అంటే కనిపించడం, ప్రతిబింబించడమే ఆభాస. ఇప్పుడు మట్టి కుండ ఉంది. ఆ మట్టి ఏదైతే ఉందో అది నిజస్వరూపం. ఆ నామరూపాత్మకమైన కుండ ఏదైతే ఉందో అది ఆభాస. అంటే మట్టే కుండగా కనిపిస్తుంది ఆభాసగా. అదేవిధంగా నిజమైన నగరం వచ్చేసి మనకు కింద ఉంది. ఆ అద్దంలో కనిపించేది ఆ నగరం యొక్క ఆభాస. బింబం, ప్రతిబింబం అని రెండొచ్చాయి. బింబం ఉంటేనే ప్రతిబింబం ఉంటుంది. బయట బింబం ఉంది కాబట్టే అద్దంలో ప్రతిబింబం ఉంది. కానీ మనకు కనిపించే ఈ సమస్త ప్రపంచము కూడా నువ్వేమంటున్నావు? అద్దంలో కనిపించే నగరంలాగా అంటున్నావు. ఈ సమస్త విశ్వం కూడా బయట బింబం అనేది ఎక్కడో ఉండాలి, అవునా కాదా? ఇప్పుడు ఈ సమస్త విశ్వము కూడా ప్రతిబింబం అయినప్పుడు దీనికి ఒరిజినల్ అయిన బింబం బయట ఉండాలి. అంటే ఇప్పుడు ఈ సమస్త ప్రపంచము కూడా ప్రతిబింబం అయినప్పుడు బింబం ఎక్కడో ఉండాలి. హైదరాబాద్ నగరం ఏదైతే ఉందో అది కింద ఒరిజినల్గా ఉంది. పైన అద్దంలో అది ప్రతిబింబిస్తుంది. కాబట్టి అక్కడ బింబం, ప్రతిబింబం అని రెండొచ్చాయి. అదేవిధంగా ఈ సమస్త విశ్వము కూడా నువ్వు అద్దంలో కనిపించే నగరంలాగా అంటున్నావంటే ఈ సమస్త విశ్వం కూడా ప్రతిబింబమే. కాబట్టి ఈ ప్రతిబింబానికి బింబం ఏదో ఒకటి ఉండాలా లేదా? బింబం అనేది ఒరిజినల్గా ఎక్కడో ఉండాలా లేదా? అది ఎక్కడుంది మరి బింబం? అంటే ఇప్పుడు మనం చూసే ప్రపంచమంతా ప్రతిబింబం అయినప్పుడు ఒరిజినల్ అయిన బింబం ఎక్కడుంది మరి? ఇప్పుడు మనం కళ్ళు మూసుకొని ఒక సముద్రాన్ని ఊహిస్తున్నాం. ఒక సముద్రం గురించి ఆలోచిస్తున్నాం. ఇప్పుడు ఆ సముద్రం ఎక్కడుంది? నీ లోపల ఉంది, అవునా? అంటే నీ జ్ఞానంలో అది ప్రతిఫలిస్తుంది. కానీ నిజమైన సముద్రం ఎక్కడుంది? బయట ఉంది. ఇప్పుడు నేను చంద్రుణ్ణి ఊహించుకో అని అంట. నువ్వేం చేస్తావు? కళ్ళు మూసుకొని ఆ చంద్రుణ్ణి ఊహిస్తావు. ఇప్పుడు ఆ చంద్రుడు ఏదైతే ఉన్నాడో ఆ చంద్రుడు నీ లోపల ప్రతిఫలిస్తున్నాడు. అంటే నీ లోపల అంటే నీ జ్ఞానంలో ఆ చంద్రుడు ప్రతిఫలిస్తున్నాడు. కానీ వాస్తవానికి చంద్రుడు నీ తలలో వచ్చి కూర్చున్నాడా? లేదే. నిజమైన చంద్రుడు ఎక్కడున్నాడు? బయట ఉన్నాడు, ఆకాశంలో. కానీ నువ్వేం చేస్తున్నావు? ఆ చంద్రుణ్ణి నీ జ్ఞానంలో ప్రతిఫలింపజేస్తున్నావు. కాబట్టి నీ జ్ఞానంలో ఉన్నదేంటిది? ప్రతిబింబం. ఆకాశంలో ఉన్నది నిజమైన చంద్రుడు, అది బింబం. బింబమైనవన్నీ కూడా నీకు బయట కనిపించే ఈ సమస్త ప్రపంచం. ఈ సమస్త ప్రపంచాన్ని నువ్వేం చేస్తున్నావు? నీ జ్ఞానంలో ప్రతిఫలింపజేస్తున్నావు. కాబట్టి నీ జ్ఞానంలో ఉన్నది ప్రతిబింబం అయ్యింది, బయట కనిపించేది బింబం అయ్యింది. నువ్వు ఏది ఆలోచించు అది నీ జ్ఞానంలో ప్రతిఫలిస్తుంది. కానీ ఎంత ప్రతిఫలించినా నా లోపల ప్రతిబింబంగానే ఉంది, బయట కనిపించేది బింబంగానే ఉంది. ఇప్పుడు నువ్వేం చేస్తావు? ఆ జ్ఞానాన్ని సర్వవ్యాపకం చెయ్యి. అంటే
నువ్వు నీ శరీరం మేరకే పరిమితం అయిపోయావు కాబట్టి నీ జ్ఞానం కూడా పరిమితం అయిపోయింది. నువ్వు ఈ శరీరాన్ని దాటి నీ జ్ఞానాన్ని సర్వవ్యాపకం జ్ఞానం అంటే ఏమో కాదు, ఆత్మ చైతన్యమే. దానికే జ్ఞానం అని పేరు కూడా అంటారు, చైతన్యం అని కూడా అంటారు. ఇప్పుడు నీ జ్ఞానాన్ని ఏం చేస్తావు? సర్వవ్యాపకం చేయి. అలా సర్వవ్యాపకం చేసినప్పుడు నీ జ్ఞానంలో ఒకటి, జ్ఞానం బయట ఒకటి అనే మాట ఉండదు. అప్పుడు ఈ సమస్త ప్రపంచం కూడా నీ జ్ఞానంలోనే ఉంటుంది. నువ్వు శరీరం మేరకే పరిమితం అయిపోయినావు కాబట్టి నీ జ్ఞానం కూడా పరిమితం అయ్యింది. మనం ఈశావాసోపనిషత్తులో తెలుసుకున్నాం, కేనోపనిషత్తులో తెలుసుకున్నాం, మనం శరీరం మేరకే ఉన్నాం కాబట్టి శరీరం దాటి సర్వవ్యాపకం అయిపోవాలి. అప్పుడు సర్వవ్యాపకమైనప్పుడు బింబం ఒకటి, ప్రతిబింబం ఒకటి అని రెండు మాటలు ఉండవు. అప్పుడు సమస్తము కూడా నీ లోపలే ఉంటాయి, అంటే జ్ఞానంలోనే ఉంటాయి. కాబట్టి ఇప్పుడు బయట కనిపించే సమస్త విశ్వం కూడా ఎక్కడుంది? నీ జ్ఞానంలో ఉంది. అదేవిధంగా ఇప్పుడు ఈ హైదరాబాద్ నగరం ఏదైతే ఉందో అది అద్దంలో ప్రతిబింబిస్తుంది. అంత మాత్రాన అద్దంలో ఉందా? లేదు, అది వాస్తవం కాదు. నిజమైన హైదరాబాద్ నగరం ఎక్కడుంది? కింద ఉంది. కాబట్టి ఇప్పుడు అద్దంలో కనిపించే ప్రతిబింబం ఒకటి, బయట కనిపించే బింబం ఒకటి అని రెండు వచ్చాయి. ఇప్పుడు నువ్వు ఆ అద్దానికి బార్డర్స్ ఇచ్చావు అంటే ఆ అద్దానికి 4 వైపులా హద్దులు వేశావు కాబట్టి అది పరిమితం అయిపోయింది. ఆ అద్దం కూడా ఇప్పుడు నువ్వేం చేస్తావు? ఆ అద్దం ఏదైతే ఉందో దానికి బార్డర్స్ తీసేసేయి. ఆ 4 వైపులా ఉన్న హద్దులు తొలగించు. ఆ అద్దానికి నువ్వు సర్వవ్యాపకం చెయ్యి. ఇప్పుడు ఎప్పుడైతే ఆ అద్దం సర్వవ్యాపకం అయిపోయిందో ఇప్పుడు హైదరాబాద్ నగరం ఏదైతే ఉందో అది కూడా అద్దంలోనే ఉంటుంది. అద్దాన్ని సర్వవ్యాపకం చేసేసావో అప్పుడు హైదరాబాద్ నగరం బయట అని లోపల అని ఉండదు. బింబం అని ప్రతిబింబం అని రెండు ఉండవు. అప్పుడు ఆ బింబం కూడా ఏమవుతుంది? అద్దంలోకి వెళ్ళిపోతుంది. నువ్వు ఎప్పుడైతే నీ జ్ఞానాన్ని సర్వవ్యాపకం చేసావో అప్పుడు ఈ సమస్త విశ్వమంతా కూడా నీ జ్ఞానంలోనే ఉన్నట్టు ఈ అద్దాన్ని కూడా సర్వవ్యాపకం చేయి. అలా ఎప్పుడైతే అద్దాన్ని సర్వవ్యాపకం చేశావో అప్పుడు ఈ సమస్త విశ్వము కూడా అద్దంలోనే ప్రతిబింబిస్తుంది. అద్దం అంటే ఏదో కాదు, నీ జ్ఞానమే నీ అద్దం. అక్కడ అద్దం అంటే నీ జ్ఞానమే. అద్దంలో ఎలా అయితే ఆ హైదరాబాద్ నగరం ప్రతిబింబిస్తుందో అదేవిధంగా నీ జ్ఞానంలో ఈ సమస్త విశ్వం ప్రతిబింబిస్తుంది. ఆ అద్దమే నీ జ్ఞానం. ఇప్పుడు నువ్వు అద్దాన్ని సర్వవ్యాపకం చేసావు కాబట్టి ఆ సమస్త విశ్వము కూడా ఎక్కడ ఉంటుంది? అద్దంలోనే ఉంటుంది. బింబం ప్రతిబింబం అనే మాట ఉండదు. ఇప్పుడు అద్దం ముందర మనం ఏది పెట్టినా అది అద్దంలో ప్రతిబింబిస్తుందా లేదా? అదేవిధంగా మన జ్ఞానంలో ఏ ఆలోచన వచ్చినా ఆ ఆలోచన ప్రతిబింబిస్తుందా లేదా? అద్దం అనే జ్ఞానాన్ని కూడా నువ్వు ఎప్పుడైతే సర్వవ్యాప్తం చేశావో అప్పుడు ఆ అద్దంలోనే సమస్త విశ్వము ప్రతిబింబిస్తుంది. కాబట్టి ఆయన ఏమంటున్నాడు? విశ్వం దర్పణ దృశ్యమాన నగరి తుల్యం నిజ అంతర్గతం. నీలోనే నిన్నే నీతోనే నీవే చూసుకుంటున్నావు. నీ జ్ఞానంలో ఉన్న విశ్వాన్ని నువ్వేం చేస్తున్నావు? చూస్తున్నావు. పశ్యన్నాత్మని అంటే చూస్తూ ఉన్నావు. నీలో ఉన్న విశ్వం ఏమైంది? బహిరివోద్భూతం, బహిర్గతం అయ్యింది. అలా బహిర్గతమైన నీ ప్రపంచాన్ని నువ్వే చూస్తున్నావు. ఆత్మ ఆత్మనే, ఆత్మతోనే ఆత్మనే చూస్తుంది. అంతే, ఇంకేం లేదు. ఇంకా ఇప్పుడు విశ్వం ఉందంటారా లేదంటారా అంటే విశ్వం ఉంది. ఎలా ఉంది? ఆభాసగా ఉంది. అంటే అద్దంలో కనిపించే నగరంలాగా. అద్దంలో కనిపించే నగరం అంటే ప్రతిబింబిస్తుంది. అద్దంలో ప్రతిబింబిస్తుంది అంటే దాని అర్థం బింబం అనేది బయట ఉండాలి, అవునా కదా? కాబట్టి బింబం ఉంటే గాని ప్రతిబింబం రాదు. కానీ నువ్వు ఎప్పుడైతే ఆ అద్దాన్ని సర్వవ్యాపకం చేశావో అప్పుడు బింబం అని ప్రతిబింబం అని రెండు ఉండవు. అప్పుడు సమస్తము కూడా ఆ అద్దంలోనే ఉంటుంది. ఆ అద్దం ఏదో కాదు, నీ జ్ఞానం. నీ జ్ఞాన అద్దంలో ఈ సమస్త విశ్వము కూడా ప్రతిబింబిస్తుంది. నా జ్ఞానంలో ప్రతిబింబిస్తుంది అంటే నేను ఈ సమస్త ప్రపంచాన్ని నా బయట చూస్తున్నా కదా. అందుకే నువ్వేం చేస్తావు? నువ్వు నీ జ్ఞానాన్ని సర్వవ్యాపకం చేయి. అలా ఎప్పుడైతే నువ్వు నీ జ్ఞానాన్ని సర్వవ్యాపకం చేశావో అప్పుడు ఈ సమస్త ప్రపంచమంతా కూడా నీ జ్ఞానంలోనే ఉంటుంది. సరేనండి, బాగానే ఉంది. ఈ సమస్త ప్రపంచము కూడా ఉంది అంటున్నారు. ఎలాగా? ఆభాసగా ఉంది అంటే ప్రతిబింబించేటటువంటి నగరంలాగా ఉంది అని అంటున్నావు. బాగానే ఉంది. కానీ మా అనుభవం వచ్చేసి ఈ సమస్త ప్రపంచాన్ని మేము బయటే చూస్తున్నాం. మా శరీరం బయటనే అనుభవిస్తున్నాం, చూస్తున్నాం. సూర్యుడిని, చంద్రుడిని, మనుషుల్ని అందరినీ చూస్తున్నాం. ఎక్కడ? నా జ్ఞానంలో నేను చూడట్లేదు. నా జ్ఞానం బయట చూస్తున్నా. నా జ్ఞానం బయట ఈ సమస్త విశ్వాన్ని, ప్రపంచాన్ని నేను చూసి అనుభవిస్తున్నానే గాని నా జ్ఞానంలో నేను చూడట్లేదే. మీరేమో అద్దంలో కనిపించే నగరంలాగా అంటున్నారు. అంటే జ్ఞానంలో ప్రతిబింబిస్తుంది ఈ సమస్త విశ్వం అంటున్నారు, అంతేగాని నిజానికి లేదు అంటున్నారు. కానీ మాకేమో ఆ అనుభవం లేదు. మాకు అనుభవం ఉన్నదేంటిది? ఈ సమస్త విశ్వాన్ని మా జ్ఞానం బయట చూస్తున్నాం. కాబట్టి ఇది మా ప్రత్యక్ష ప్రమాణం.
మీరు కాదని ఎలా అనగలుగుతారు? మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఆత్మజ్ఞానం గురించి తెలుసుకోవాలి అంటే అనుదీప్ ఛానలే. గుర్తుపెట్టుకోండి. మీరు ఇంకా ఎక్కడ వెతకాల్సిన పనే లేదు. సమస్త జ్ఞానం మీరు తెలుసుకోవాలన్నా కూడా మీకు గుర్తు రావాల్సింది అనుదీప్ ఛానల్ మాత్రమే. నేను మీకు సమస్త జ్ఞానాన్ని అందిస్తాను. మీరు విని అర్థం చేసుకొని మననం చేయండి. ఒక్కసారి వింటే అర్థం కాదు. మీరు కళ్ళు మూసుకొని రాత్రిపూట కళ్ళు మూసుకొని ఆలోచించండి. అలా మననం చేస్తూ ఉంటేనే మీకు అది అనుభవంలోకి వస్తుంది. విశ్వం దర్పణ దృశ్యమాన నగరి తుల్యం నిజాంతర్గతం. ఈ కనిపించే సమస్త ప్రపంచం కూడా అద్దంలో కనిపించే నగరంలాగా. ఆ అద్దం ఏదో కాదు, నీ జ్ఞానమే. నీ జ్ఞానంలోనే ఈ సమస్త ప్రపంచం ప్రతిబింబిస్తుంది. అంటే నీ జ్ఞానంలో నుంచే ఈ సమస్త విశ్వము కూడా బహిర్గతమయ్యింది. ఆ బహిర్గతమైన విశ్వాన్ని నువ్వేం చేస్తున్నావు? చూస్తూ ఉన్నావు. ఏంటి గురువుగారు, మీరు ఈ సమస్త విశ్వము నా జ్ఞానంలో ఉందా? ఎక్కడుందండి నా జ్ఞానంలో? నేను ఈ సమస్త ప్రపంచాన్ని నా బయటనే చూస్తున్నాను కదండి. మీరు చంద్రుడి గురించి ఆలోచించండి అన్నారు. నేను చంద్రుడి గురించి ఆలోచించాను. ఆ చంద్రుని యొక్క రూపం నా జ్ఞానంలో ప్రతిఫలిస్తుంది, నేను ఒప్పుకుంటా. కానీ నిజమైన చంద్రుడు ఎక్కడున్నాడు? బయటనే ఉన్నాడు, ఆకాశంలో. మరి నా జ్ఞానంలో ఉంది అని ఎలా అంటారు మీరు? సరే, మీరు రండి నాతో పాటు హిమాలయ దగ్గరికి వెళ్దాం. ఆ హిమాలయ పర్వతం ఎంత పెద్దగా ఉంది. ఇప్పుడు నేను ఆ హిమాలయ పర్వతాన్ని చూస్తున్నా. చూసి అది నా జ్ఞానంలో తెలుసుకుంటున్నా. ఓకే, ఇది హిమాలయ పర్వతం అని. దాని యొక్క ఫోటో నా జ్ఞానంలో ఉంది. అంత మాత్రాన అంత పెద్ద హిమాలయ పర్వతం నా జ్ఞానంలోకి వచ్చేసిందా అండి? బయటనే ఉంది కదా. మరి ఈ సమస్త ప్రపంచం ఏదైతే ఉందో అది నా జ్ఞానంలో ఉంది అని మీరు ఎలా అంటున్నారు? ఇది మనకు వచ్చిన సందేహం. ప్రతి ఒక్కడు ఎవరైనా సరే తన జీవితంలో ఈ సమస్త ప్రపంచాన్ని తన జ్ఞానం బయటే చూస్తున్నాడు కానీ తన జ్ఞానంలో చూడట్లేదు. ఇప్పుడు వచ్చింది మనకి మొదటి శ్లోకంలో. ఇంతవరకు మనం తెలుసుకున్నది మొదటి లైన్ మాత్రమే. అంటే విశ్వం దర్పణ దృశ్యమాన నగరి తుల్యం నిజ అంతర్గతం. ఒక లైన్ మాత్రమే అయిపోయింది. ఇప్పుడు రెండో లైన్ మూడో లైన్ వస్తుంది. ఏమంటున్నాడు? పశ్యన్నాత్మని మాయ బహిరివోద్భూతం యదా నిద్రయ య సాక్షాత్కురుతే ప్రబోధ సమయే స్వాత్మాన వేమాద్వయం. మొదటి శ్లోకంలో ఈ రెండో లైన్ మూడో లైన్, ఈ రెండు లైన్లు ఏవైతే ఉన్నాయో ఇది నాకు అనుభవంలోకి రావడానికి 2 సంవత్సరాలు పట్టింది. ఆలోచించండి. కాబట్టి ఆత్మజ్ఞానం అనేది అంత సులభం కాదు. బాబు, నువ్వేమని ప్రశ్నిస్తున్నావు? ఈ సమస్త ప్రపంచము నీ జ్ఞానంలో లేదా? బయట చూస్తున్నావా? సరే, నాకు ఒకటి చెప్పు. రాత్రిపూట మనకి కల వస్తుంది, అవునా? ఆ కలలో నేనేం చేస్తున్నా? హైదరాబాద్ మొత్తం తిరుగుతున్నా. చార్మినార్ తిరిగినా, గోల్కొండ తిరిగినా, హుసేన్ సాగర్ తిరిగినా, అక్కడున్న మంచి స్ట్రీట్ ఫుడ్ తిన్నా, అనుభవించిన, అంతా చేసిన. రోడ్డు దాటుతుంటే ఒక కారు వచ్చి నన్ను గుద్దింది. ఒక్కసారిగా నిద్ర లేచా. అప్పుడు ఆ కళ ఏమైపోయింది చెప్పు? నువ్వు ఎప్పుడైతే నిద్ర లేచావో అప్పుడు నువ్వే అంటావు ఆ కళ అనేది అబద్ధమని. జాగృతంలో మనం నిద్ర లేచాక కళ అనేది అబద్ధమవుతుంది, అవునా కదా? అదేవిధంగా కళలో ఉన్నప్పుడు మనకి జాగృతం అనేది అబద్ధం అవుతుంది. అంటే కళలో ఇలా అనేది అబద్ధం, ఇలాలో కళ అనేది అబద్ధం. ఇప్పుడు ఇక్కడ మన ప్రశ్న నిజమా అబద్ధమా అనేది కాదు. ఇప్పుడు మనం వేయాల్సిన ప్రశ్న, ఆ కళ ఎక్కడ చూస్తున్నావు చెప్పు? ఆ కళ ఎక్కడ చూస్తున్నావు? నీ జ్ఞానంలోనా కాదా చెప్పు? నువ్వు రాత్రిపూట నిద్రపోయినప్పుడు నువ్వు సమస్త ప్రపంచాన్ని అనుభవించినావా లేదా? ఇప్పుడు ఆ అనుభవించిన ఆ ప్రపంచం అంతా ఎక్కడుంది? నువ్వే అంటావు నిద్ర లేచాక నా జ్ఞానంలోనే ఉంది అని అంటావు. మరి ఏమైంది? ఆ హైదరాబాద్ ఏమైంది? ఆ చార్మినార్ ఏమైంది? నీ బెడ్రూమ్లో వచ్చి కూర్చున్నాయా అవి? లేదే. మరి ఎక్కడ చూసావు అదంతా? ఎక్కడ అనుభవించావు? నీ జ్ఞానంలోనే అనుభవించావు. నువ్వు అనుభవించిన ఆ సమస్త ప్రపంచము కూడా నీ జ్ఞానంలోనే ఉందని నిద్ర లేచాక నువ్వే నాకు చెప్తావు. అదేవిధంగా ఇప్పుడు ఈ జాగృతంలో నువ్వు అనుభవిస్తున్నావు కదా ఈ సమస్త ప్రపంచాన్ని, ఇది కూడా నీ జ్ఞానంలోనే ఉంది. సరే గురువుగారు, మీరు చెప్పింది నిజమే. నేను రాత్రిపూట నిద్రపోయినప్పుడు నాకు కల వస్తుంది. ఆ కలలో నేను సమస్తము అనుభవిస్తూ ఉన్నా, నిజమే. ఉదయం మేలుకున్న తరువాత ఆ కళ అనేది అబద్ధమని నేను చెప్తా. ఆ కళ అనేది నా జ్ఞానంలోనే ఉంది అని నేను ఒప్పుకుంటా, యాక్సెప్ట్ చేస్తా. కానీ ఇప్పుడు మేల్కొనే ఉన్నాం కదండి. ఇప్పుడు మేల్కొనే ఉన్నాం కదా. ఇప్పుడు మేల్కొనే ఉన్న ఈ సమస్త ప్రపంచం నా లోపలికి వచ్చేసేయాలి కదా. కళలో ఏదైతే నేను ప్రపంచాన్ని అనుభవించానో అది నిద్ర లేచాక అది నాలోనే ఉందని నాకు తెలిసింది. ఇప్పుడు మేల్కొనే ఉన్నా కదా. చెప్పండి, ఇప్పుడు సమస్త జాగృత అవస్థలోనే నేను మేల్కొనే ఉన్నా. మరి ఇప్పుడు ఈ సమస్త ప్రపంచం కూడా నా జ్ఞానంలోకి రావాలి కదా. ఎందుకు రాలేదు? ఓ, అలా అంటావా? నువ్వు ఏ ధైర్యంతో ఈ మాట అంటున్నావు నాయన? సరే, నాకు ఒకటి చెప్పు. ఈ ప్రశ్న నువ్వు స్వప్నంలో వేసినావా చెప్పు?
ఈ ప్రశ్న నువ్వు స్వప్నంలో వేస్తే నీకు దాసోహం. నీ కాళ్ళు గడుగుతా నేను. పిచ్చోడా, కలను చూస్తున్నంతసేపు కలనే అనుభవించినవు. అదేవిధంగా జాగృతంలో ఉన్నంతసేపు జాగృతాన్ని అనుభవిస్తూ ఉన్నావు. నువ్వు నన్ను ప్రశ్నిస్తావా? కలలో కూడా నువ్వు ఆ సమస్త ప్రపంచాన్ని నీ జ్ఞానం బయటే చూస్తున్నావురా బాబు. సరే, మీకు ఇంకొంచెం డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, జాగ్రత్తగా వినండి. రాత్రిపూట నిద్రపోతాం, సుషుప్తావస్థ. అక్కడ ఏమీ ఉండదు, కేవలం నిద్ర మాత్రమే ఉంటుంది, ఇంకా ఏమీ ఉండదు. సమస్త జగత్తు ఉండదు, ప్రపంచం ఉండదు, ఈశ్వరుడు ఉండడు, పెళ్ళం బిడ్డలు ఉండరు, ఎవ్వరు ఉండరు, నీకు నువ్వు కూడా ఉండవు. అది నిద్రావస్థ, సుషుప్తావస్థ. ఇప్పుడు నీకొక కళ వచ్చింది. ఆ కళలో నీకొక శరీరం ఉందా లేదా? ఆ శరీరం మేరకే నీ జ్ఞానం కూడా పరిమితం అయ్యిందా లేదా? ఆ శరీరంలో కూడా నీ జ్ఞానం పరిమితమైపోయింది. ఆ శరీరంతో, ఆ జ్ఞానంతో నువ్వేం చేస్తున్నావు? ఈ సమస్త ప్రపంచాన్ని అనుభవిస్తున్నావు. అంటే సర్వవ్యాపకమైన జ్ఞానం ఏదైతే ఉందో అది పరిమితమైపోయింది నీ శరీరం మేరకే. శరీరం మేరకే పరిమితం అయిపోయేసరికి బయట కనిపించేదంతా ప్రపంచమైపోయింది. అప్పుడు అనుభవించేవాడు నువ్వు, అనుభవించబడే ప్రపంచమని రెండొచ్చాయి. అర్థమవుతుందా? కలలో కూడా ఎలా అయితే నీకు శరీరం మేరకే నువ్వు పరిమితమైపోయావో, కలలో కూడా నువ్వు సమస్త ప్రపంచాన్ని నీ జ్ఞానం బయటే చూస్తున్నావో, అదేవిధంగా జాగృతంలో కూడా నీకొక శరీరం ఉంది. జాగృతంలో కూడా నీ జ్ఞానం పరిమితమైపోయింది. జాగృతంలో కూడా నువ్వు ఈ సమస్త ప్రపంచాన్ని నీ జ్ఞానం బయటే చూస్తున్నావు. ఇప్పుడు కళకి జాగృతానికి పెద్ద తేడా ఏముంది చెప్పండి నాకు? ఎప్పుడైతే నువ్వు నిద్ర లేచాక కళ అనేది లయమైపోతుందో, మరి ఇప్పుడు మేల్కొనే ఉన్నాం కదండి, మరి ఈ జాగ్రత్త అవస్థలో ఉన్న ప్రపంచం అంతా నా లోపల రావాలి కదా. ఎవరైనా పిచ్చివాడు అందరం నిద్రపోతూనే ఉన్నాం రా, ఎవ్వడు మేల్కొనే వాళ్ళు లేడు, అందరూ నిద్రపోయే బాపత్తే. మెలుకు అంటే నువ్వేమనుకుంటున్నావు? నిద్ర నుంచి మేల్కోవడమా? నిద్ర నుంచి మేల్కుంటే కళ అనేది అబద్ధం అని నీకు అర్థమవుతుంది. కానీ ఇక్కడ మేలుకోవడం అంటే అర్థం ఏంటి? ప్రబోధ సమయే అంటే ఏంటి? ప్రబోధం. బోధ అంటే మేలుకోవడం, ప్రబోధ అంటే ఆత్మజ్ఞానం రావడం రా బాబు. నువ్వు ఎప్పుడైతే నీ జ్ఞాన్ని సర్వవ్యాపకం చేశావో అప్పుడు జాగృత అవస్థ కూడా కళే అని అర్థమవుతుందిరా నాయన. నువ్వు పడుకున్నప్పుడు కళని ఎలా అయితే అనుభవించావో అదేవిధంగా జాగృత అవస్థను కూడా అనుభవిస్తున్నావు. దానికి దీనికి పెద్ద తేడా ఏం లేదు. నువ్వు నిద్రపోయే ఉన్నావు, జాగృతం కూడా స్వప్నమే. జాగృతం కూడా స్వప్నమే రా నాయన. కానీ ఇది కూడా అబద్ధం అని ఎప్పుడు తెలుస్తుంది? ప్రబోధ సమయే అంటే నువ్వు జ్ఞానివైతే, నీ జ్ఞానం సర్వవ్యాపకం అయిపోతే. మీకు చెప్పాను, జాగృత స్వప్న సుషుప్తుల్లో నీ జ్ఞానం వ్యాపించిపోయి ఆ అవస్థల్ని కూడా చూస్తూ ఉండాలి సాక్షిగా. ఉపనిషత్తులో తెలుసుకోలేదా మనం ఇవన్నీ? ఇప్పుడు అర్థమవుతుందా? ఈ జాగృత అవస్థని కూడా మేల్కొన్నవాడు ఏ ఒక్కడో ఉంటాడు, వేలల్లో ఒక్కడు. రమణ మహర్షో, వివేకానందుడో, రామకృష్ణ పరమహంసనో, ఏ ఒక్కడో మహానుభావుడు ఉంటాడు. అందరం నిద్రపోయిన బాపత్తులమే, ఎవడు మేల్కొన్నవాడు లేడు ఇక్కడ. ఇప్పుడు కూడా ఈ సమస్త ప్రపంచాన్ని నీ జ్ఞానం బయటే చూస్తున్నావు. ఇప్పుడు ఇదంతా కూడా నీ జ్ఞానంలోకి రావాలి అంటే నువ్వు ప్రబోధ సమయే అంటే ఆత్మజ్ఞాని అవ్వాలి. అంటే నీ నిజమైన స్వరూపాన్ని తెలుసుకో. నువ్వు శరీరం మేరక పరిమితం అయిపోయినావు అనుకో, ఈ సమస్త ప్రపంచం నీకు బయటే కనిపిస్తుంది. నువ్వు శరీరం దాటి నీ జ్ఞానాన్ని సర్వవ్యాపకం చేసావు అనుకో, ఈ సమస్త ప్రపంచము కూడా నీ లోపలనే ఉంటుంది. నీకు ఇంకా ఏ ఉపనిషత్తులు, భగవద్గీత అవసరమే లేదు. ఈ దక్షిణామూర్తి స్తోత్రాన్ని ఒక్కటి గట్టిగా పట్టుకున్నారంటే, దీన్నే పట్టుకొని మననం చేస్తూ సాధన చేశారంటే ఇంకా మీకు ఏం అక్కర్లేదు. చాలు, మీ జన్మకి ఈ దక్షిణామూర్తి స్తోత్రం ఒక్కటి చాలు. సమస్త జ్ఞానం ఇందులోనే ఉంది, కానీ ఎవ్వడు తెలుసుకోవట్లేదు. కళలో నువ్వు ఏదైతే ప్రపంచాన్ని అనుభవిస్తున్నావో అది నీ స్వరూపానికి వేరుగానే చూస్తున్నావు. అంటే ఆ కళలో కూడా నీకు ఒక శరీరం ఉంది, కళలో కూడా నీ జ్ఞానం పరిమితమైపోయింది. అలా పరిమితమైపోయిన జ్ఞానం ఏం చేస్తుంది? బయట కనిపించే సమస్త ప్రపంచాన్ని అనుభవిస్తుంది. అదేవిధంగా జాగృతంలో కూడా నీకు ఒక శరీరం ఉంది, జాగృతంలో కూడా నీ జ్ఞానం పరిమితమైపోయింది. ఈ పరిమితమైన జ్ఞానం ఏం చేస్తుంది? సమస్త ప్రపంచాన్ని అనుభవిస్తుంది. కానీ కళ అనేది అబద్ధం అని ఎప్పుడు తెలిసిపోయింది? నువ్వు నిద్ర లేచాక. అది బోధ. కానీ జాగృత అవస్థ కూడా ఈ సమస్త ప్రపంచం నీ లోపల ఉంది అని నువ్వు ఎప్పుడు తెలుసుకుంటావు? ప్రబోధ అంటే నీ జ్ఞానం సర్వవ్యాపకం అయిపోతే. ఇప్పుడు అర్థమైందా? పశ్యన్నాత్మని మాయ అంటే పశ్యన్నాత్మని అంటే నీ జ్ఞానంలో నుంచే ఈ సమస్త ప్రపంచం బహిర్గతమైంది. ఆ బహిర్గతమైన ప్రపంచాన్ని నువ్వు చూస్తున్నావు. పశ్యన్నాత్మని అంటే చూస్తూ ఉండడం, అంటే నీ స్వరూపంగా చూస్తూ ఉంటావు, అంతేగాని నీ స్వరూపానికి వేరుగా చూడవు. స్వాత్మానం మేవద్వయం అంటే ఏంది? అద్వయం అంటే నీ స్వరూపానికి వేరుగా చూడవు. ఇంకా ఈ సమస్త ప్రపంచం కూడా నేనే అని చూస్తావు. అంటే నీ జ్ఞానంలో నుంచే ఈ సమస్త ప్రపంచం బహిర్గతమైంది కాబట్టి
ఈ జ్ఞానమే నువ్వు అంటే ఈ సమస్త ప్రపంచమే నువ్వు అని చూస్తూ ఉంటావు. అంటే నీ జ్ఞానానికి ఈ కనిపించే ఈ సమస్త ప్రపంచానికి తేడా లేదు. ఆ రెండు కూడా నేనే అనేటటువంటి జ్ఞానం నీకొస్తుంది. చెప్పాను గదా! ఆత్మనే ఆత్మలోనే ఆత్మతోనే ఆత్మనే చూస్తుంది. అర్థమైందా? నేను, నాది అని రెండొచ్చాయి. నేను, నాది అంటే నేను అంటే జ్ఞాన స్వరూపాన్ని. నాది అంటే ఈ కనిపించే సమస్త ప్రపంచం. ఇప్పుడు జ్ఞానం ఏదైతే ఉందో అదేమనుకుంటుంది? ఈ సమస్త ప్రపంచం నేనే అంటే నాది అని అనుకుంటుంది. ఇప్పుడు ఈ శరీరం నా చెయ్యి, నా కన్ను, నా ముక్కు అని ఎలా అంటున్నామో, ఇప్పుడు ఒక మొబైల్ ఉంది. అరే నా ఫోన్ తీసుకురా అని అంటూ ఉంటాం. అంటే నాది. నా షర్ట్ తీసుకురా అంటుంటాం. అంటే నా చొక్కా. అంటే నేను, నాది అని రెండొచ్చాయి. నాది అంటే ఈ సమస్త ప్రపంచం. నేను అంటే జ్ఞాన స్వరూపాన్ని. ఇప్పుడు కలలో ఏదైతే ఉందో, కలలో కూడా నీ జ్ఞానము ఉంది. అదేవిధంగా నాది అనేబడి ఈ ప్రపంచము ఉంది. జాగృత అవస్థంలో కూడా నేను అంటే నా జ్ఞానము ఉంది. అదేవిధంగా అనుభవించే ఈ సమస్త ప్రపంచం అంటే నాది అనేది కూడా ఉంది. కానీ సుషుప్తావస్థల్లో నిద్రపోయే సమయంలో నాది అనేది ఉండదు. అంటే ప్రపంచం అనేది ఉండదు. నీ ప్రపంచం తెలియదు పడుకునేటప్పుడు. నిద్రలో మనకేం తెలియదు. నిద్రలో నాది అనేది ఉండదు. అదేవిధంగా నేను అనేది కూడా ఉండదు. నిద్రలో నీకు నువ్వు ఉన్నావని తెలుస్తుందా? చెప్పు. గాఢ నిద్రలో నీకు నువ్వు ఉన్నావని కూడా తెలీదు. నీ జ్ఞానం కూడా తెలీదు. ఏమైపోయినాయి రెండు? ఏమీ లేవు. నిద్రలో నాది నేను రెండూ ఉండవు. కానీ జాగృత స్వప్న సుషుప్తి మూడు వదిలేసి తుర్యం అనేది వెళ్ళాలి. ఆ తుర్యం ఏంటో తెలుసా? నాది అనేది లేకుండా కేవలం నేను మాత్రమే ఉన్నాను అని అనుకోవడం. కేవలం నేను మాత్రమే ఉన్నాను. ఆ నేను అనేది మాత్రమే ఉండాలి తుర్యంలో. ఆ తుర్యంలో నాది అనేది ఏమవుతుంది? నేను అనే దాంట్లోనే కలిసిపోతుంది. అంటే నా ఆత్మ స్వరూపంలో లయమవుతుంది. అంటే కనిపించే సమస్త ప్రపంచము కూడా నేను 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 అనే చూస్తూ ఉంటావు. ఆ సూర్యుడు నేనే, ఆ చంద్రుడు నేనే, ఆ ఆకాశం నేనే, అన్నీ నేనే. జాగృతంలో నేను నాది ఉంది. స్వప్నంలో కూడా నేను నాది ఉంది. కానీ సుషుప్తావస్థల్లో నాది అనేది లేదు. నేను అనేది కూడా లేదు. తురీయావస్థల్లో మాత్రమే నేను నేనుగా ఉన్నాను. ఈ సమస్త ప్రపంచం ఏదైతే నాది అనబడుతుందో అది కూడా నాలోనే లయమైపోయింది. అప్పుడు నేను నేనుగా ఉండడమే తురీయావస్థ. తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. ఇటువంటి ఆత్మజ్ఞానాన్ని బోధించే ఆ దక్షిణామూర్తికి నమస్కారమని ఈ మొదటి శ్లోకం పూర్తయింది. ఈ సమస్త ప్రపంచము కూడా నీ జ్ఞానంలోనే ప్రతిబింబిస్తుంది. నువ్వు ఈ శరీరం మేరకే ఉన్నావు కాబట్టి నీ జ్ఞానం కూడా పరిమితం అయిపోయింది. ఇప్పుడు నువ్వేం చేయాలి? నీ శరీరం దాటి సర్వవ్యాప్తం అయిపోవాలి నీ జ్ఞానం. అప్పుడు ఈ సమస్త ప్రపంచము కూడా నీ జ్ఞానంలోనే ఉంటుంది. ఈ సమస్త ప్రపంచాన్ని కూడా నీ స్వరూపంగానే చూస్తూ ఉంటావు. స్వాత్మాన మేవాద్వయం అంటే ఈ కనిపించే ప్రపంచం కూడా అంటే బహిర్గతమైన విశ్వంని కూడా నువ్వు ఏం చూస్తూ ఉంటావు? నేనే నేనే అని చూస్తూ ఉంటావు. అక్కడ ద్వయం అనేది ఉండదు, అద్వయం ఉంటుంది. సరే గురుగారు, మీరు బాగానే చెప్పారు. ఈ సమస్త ప్రపంచము కూడా జ్ఞానంలో ఉంది అని అంటున్నారు. మళ్ళీ మీరు ఇంకో మాట కూడా అంటున్నారు. ఏమంటున్నారు? స్వాత్మాన మేవద్వయం. అద్వయం అంటే ఏంటి? రెండు కానిది. ఇప్పుడు ఆత్మలో నుంచి వచ్చిన ఈ సమస్త ప్రపంచము ఏదైతే ఉందో అవి రెండు మీరు ఒకటే అని అంటున్నారు. మళ్ళీ ఆత్మలో ఈ సమస్త ప్రపంచం ఉంది అని అంటున్నారు. నాకు ఒక డౌట్ వచ్చిందండి గురువుగారు. ఇప్పుడు ఒక పెట్టె ఉంది, ఒక బాక్స్, ఒక పెట్టె. ఆ పెట్టెలో నేను బంగారాన్ని పెట్టా. బంగారాన్ని ఆ పెట్టెలో పెట్టి తాళం వేశా. అంత మాత్రాన ఆ పెట్టె బంగారం అయిపోయిందా? లేకపోతే బంగారమై పెట్టె అయిపోయిందా? చెప్పండి నాకు. పెట్టెలో బంగారం ఉంది, ఒప్పుకున్నా. కానీ పెట్టే బంగారం అవ్వలేదు. బంగారం కూడా పెట్టె అవ్వలేదు. రెండిటికి రెండు సపరేటా కాదా? అదేవిధంగా ఇప్పుడు మీరేమంటున్నారు? ఆత్మలో ఈ సమస్త ప్రపంచం ఉంది అని అంటున్నారు. దీనికి చెప్పండి నాకు సమాధానం. ఈ సమస్త ప్రపంచం జ్ఞానంలో ఉంది అని అంటున్నారు మీరు. అప్పుడు ప్రపంచము జ్ఞానం అని రెండొచ్చాయి కదా. మళ్ళా మీరు స్వాత్మాన మేవ అద్వయం అంటున్నారు. రెండు ఒకటే అని అంటున్నారు. ఏంటిది? ఎందుకు ఇలా రెండు పరస్పర విరుద్ధమైన మాటలు మాట్లాడుతున్నారు మీరు? దీనికి సమాధానం చెప్పండి మాకు. అబ్బో, చాలా మంచి ప్రశ్న వేసావయ్యా. సరే విను. ఇప్పుడొచ్చింది మనకి రెండో శ్లోకం. బీజస్యాంతరి వాంకురో జగదిదం ప్రాంగ్ నిర్వికల్పం పునః. బీజం అంటే విత్తనం. విత్తనంలో నుంచి బయటికి వచ్చిన మొక్కలాగా ఈ సమస్త ప్రపంచం కూడా మన ఆత్మలో ఉంది అని అంటున్నారు. దీన్ని మనం డీకోడ్ చేద్దాం. ఇప్పుడు ఒక విత్తనం తీసుకో. విత్తనం అది ఎంత ఉంటుంది? చిన్న గింతే ఉంటుంది. ఆ విత్తనం నుంచి మొక్క అనేది బయటికి వచ్చి కనిపిస్తుంది. కానీ అది బయటికి వచ్చి ఎంత కనిపించినా రాకముందు అది ఎక్కడ ఉంది? ఆ మొక్క బయటికి రాకముందు అది ఇంతకు ముందు ఎక్కడుంది? విత్తనంలోనే కదా ఉండాలి. విత్తనంలో లేకపోతే అది బహిర్గతమై మనకు బయటికి కనిపించదు.
కాబట్టి ఆ మొక్క అనేది ఎక్కడుంది అంతకు పూర్వం? విత్తనంలోనే ఉంది. ఒకవేళ ఆ మొక్క అనేది విత్తనంలో లేకపోతే మరి ఉన్నట్టుండి ఆ మొక్క ఎక్కడి నుంచి వచ్చింది? ఉన్నట్టుండి అంత పెద్ద మొక్క ఎక్కడి నుంచి వచ్చింది? విత్తనంలో నుంచే కదా రావాలి. విత్తనంలో నుంచి మొక్క బయటికొచ్చి కనిపిస్తుంది అంటున్నావు. అంతకు ముందు అది ఆ విత్తనంలో ఎక్కడ ఉంది చెప్పు? ఆ మొక్క యొక్క స్వరూపం నాకు చూపించు ఫస్ట్. విత్తనం కంటే వేరుగా ఉందా? అంటే విత్తనం కంటే విలక్షణంగా ఉందా ఆ మొక్క? లేదంటే విత్తనం స్వరూపంగానే ఉందా? ఒకవేళ ఆ మొక్క అనేది విత్తనానికి వేరుగా ఉంది అంటున్నావంటే ఆ విత్తనాన్ని పగలగొట్టి చూడు. ఆ విత్తనాన్ని పగలగొట్టు. ఏమైంది? కొమ్మ కనిపించిందా? లేదు. కొమ్మ లేదు. అక్కడ మరి ఏముంది? విత్తనమే ఉంది. కాబట్టి అక్కడ విత్తనమని, కొమ్మ అని 2 లేవు. ఉన్నది ఒకే ఒక పదార్థం, అదే విత్తనం. దీన్ని బట్టి మనకేమర్థమైంది? విత్తనమే కొమ్మగా కనిపిస్తుంది. విత్తనంలో నుంచి కొమ్మ రాలా, విత్తనంలో కొమ్మ ఉండడము ఇలాంటివి కాదు. విత్తనమే కొమ్మగా కనిపిస్తుంది. నీకు ప్రశ్నోపనిషత్తుల్లో చెప్పాను రీసెంట్‌గానే. ఏమని? భగవంతుడు ఈ సమస్త ప్రపంచాన్ని సృష్టించలేదు. భగవంతుడు ప్రపంచంగా కనిపిస్తున్నాడని చెప్పానా లేదా మీకు ప్రశ్నోపనిషత్తుల్లో? మరి ఇక్కడ కూడా ఏమంటున్నాడు శంకరాచార్యుల వారు? బాబు, బీజంలో మొక్క ఎలా అయితే ఉందో, అంటే దాని అర్థం బీజంలో మొక్క ఉండడం గాని, పగలగొట్టి చూస్తే అంత పెద్ద మొక్క బీజంలో ఉండడం గాని అలా కాదు. బీజమే మొక్కగా కనిపిస్తుంది. అదేవిధంగా ఆత్మలో ప్రపంచం కాదు బాబు, ఆత్మే ప్రపంచంగా కనిపిస్తుంది. అర్థమైందా? పట్టుకున్నారా నా పాయింట్? సమస్త ప్రపంచం ఏదైతే ఉందో అది ఆత్మ చైతన్యమే. ఆత్మ చైతన్యమే ప్రపంచంగా కనిపిస్తుంది అంతే. మొదటి శ్లోకంలో ఆత్మలో ప్రపంచం అన్నారే, జ్ఞానంలో సమస్త ప్రపంచం అన్నారే. మరి అలా ఎందుకు చెప్పారు? ఎందుకంటే బాబు అప్పుడు నువ్వు శరీరం మేరకే పరిమితం అయిపోయావు కాబట్టి అలా చెప్పాల్సి వచ్చింది. నీకు నచ్చ చెప్పాల్సి వచ్చింది అంతే. కానీ ఆత్మ గాని ప్రపంచం కానీ 2 వేరు కాదు, అది ఒకటే. ఆత్మే ప్రపంచంగా కనిపిస్తుంది. ఈ ఆత్మ చైతన్యం ఏదైతే ఉందో ఈ విశ్వం అనే నామరూపాలతో కనిపిస్తుందిరా బాబు. ఇప్పుడు ఒక సముద్రం ఉంది. సముద్రం ఉన్నదేంటిది? జలమే, నీరే. ఆ సముద్రంలో నుంచే ఒక అల అనేది బయటకొచ్చింది. అవునా? ఇప్పుడు ఆ అలలో ఉన్నదేంటిది? నీరే. మరి అల అంటావేంటి? అలా అని నామరూపాలతో ఎందుకు చూస్తున్నావు మరి నువ్వు? అందులో ఉన్నదేంటి? నీరే. సముద్రంలో ఉన్నది కూడా నీరే. ఇప్పుడు సముద్రమే అలగా కనిపిస్తుంది. అదేవిధంగా ఆత్మ చైతన్యమే ప్రపంచంగా కనిపిస్తుంది. సరే గురుగారు, మాకు అర్థమైంది. విత్తనమే కొమ్మగా కనిపిస్తుంది. సరే, అంటే ఆత్మ చైతన్యమే ప్రపంచంగా కనిపిస్తుంది. మాకు అర్థమైంది. కానీ నాకు ఇంకో డౌట్ వచ్చింది గురుగారు. మళ్ళేం డౌట్ నాయనా? ఇప్పుడు విత్తనం ఏదైతే ఉందో అది విత్తనంలాగే ఉండొచ్చు కదా, కొమ్మగా ఎందుకు కనిపించాలి చెప్పండి? అదేవిధంగా ఆత్మ చైతన్యం ఏదైతే ఉందో అది నిరాకారంగా సర్వవ్యాపకంగా ఉండొచ్చు కదా, ఈ సమస్త ప్రపంచంగా ఎందుకు కనిపించాలి? సమస్త ప్రపంచంగా ఎందుకు కనిపించాలి ఆ ఆత్మ చైతన్యం? సరే విను. బీజం ఏదైతే ఉందో అది బీజంలానే ఉంటే దాన్ని జ్ఞానస్వరూపం అని అంటారు. అంటే కేవలంగా జ్ఞానస్వరూపంగానే ఉండడం. కానీ బీజానికి ఒక శక్తి ఉంది. ఆ శక్తే కొమ్మగా కనిపించడం. కొమ్మగా కనిపించనివి దాని యొక్క శక్తి. ఇప్పుడు ఆత్మచైతన్యం ఉంది. అది కేవలంగా ఆత్మచైతన్యంగానే ఉంటే సృష్టి ఉండదు ఇంకా. అది కేవలం నిరాకారం, సర్వవ్యాపకం అంతే. దానికి ఇంకా సృష్టి అనేది లేదు. కానీ ఆత్మచైతన్యానికి ఒక శక్తి ఉంటుంది. మీకు చెప్పాను ఉపనిషత్తుల్లో. ఆ శక్తే ఈ సమస్త ప్రపంచం. ఈ ఆత్మచైతన్యం ఏదైతే ఉందో సమస్త ప్రపంచంగా కనిపించడమే దాని యొక్క శక్తి. దానినే మాయా అని అంటారు. బీజ యొక్క శక్తి 2 వేరు కాదు, 2 ఒకటే. అదేవిధంగా ఆత్మకుండేటటువంటి శక్తి 2 వేరు కాదు, 2 ఒకటే. బీజం అంటే గింతే ఉంటుంది కాబట్టి దాని యొక్క శక్తి కూడా కొంచెమే. అది వృక్షంగాను, కొమ్మలు, పూలులాగా కొంచెం పరిమితంగానే కనిపిస్తూ ఉంటుంది నామరూపాలతో. కానీ ఆత్మచైతన్యం అది అనంతం, సర్వవ్యాపకం ఆత్మచైతన్యం అనేది. కాబట్టి దాని యొక్క శక్తి కూడా అనంతమే. దాని యొక్క అనంతమైన శక్తి ఉంది కాబట్టి అది అనంతమైన నామరూపాలుగా కనిపించగలదు. అంతటి శక్తి ఉంది కాబట్టి ఆత్మ యొక్క శక్తికి నీకు వదిలేస్తున్నా, నీ ఊహకే వదిలేస్తున్నా అది ఎంత శక్తివంతమో. ఆత్మచైతన్యం ఏదైతే ఉందో తన యొక్క శక్తి ప్రభావంతో తనకు తానే వివిధమైన నామరూపాలుగా కనిపిస్తుంది. నామరూపాలుగా కనిపిస్తుంది కరెక్టే, కానీ ఎలాగా? ఎలా పడితే అలానా? కాదు, ఒక క్రమబద్ధం ఉంటుంది. ఏంటా క్రమబద్ధం? అందుకే ఇప్పుడు 2వ లైన్ వచ్చింది. ఏంటిది? మాయాకల్పిత దేశ కాల కలన వైచిత్ర చిత్రీకృతం. దేశ కాల కలన అని 3గా కనిపిస్తుంది ఈ ఆత్మ చైతన్యం. దేశం అంటే స్పేస్, కాలం అంటే కదిలేటటువంటి టైం, కలన అంటే సబ్స్టెన్స్ పదార్థం,
ఈ 3 విధాలుగా ఈ ఆత్మ చైతన్యం అనేది విభజించబడింది. అంటే తనకు తానే 3 విధాలుగా కనిపిస్తుంది. ఇప్పుడు ఆత్మ చైతన్యం ఏదైతే ఉందో, నేనే ఈ సమస్త ప్రపంచాన్ని అని తను అనుకుంటుందా? అనుకోదా? అలా అనుకుంటుంది కాబట్టి ఇప్పుడు ఆ ఆత్మ చైతన్యం గాని, ఆ ప్రపంచం గాని 2 వేరేనా? వేరు కాదు, ఒకటే. ఆత్మ చైతన్యం అలా కనిపిస్తుంది కాబట్టి, ఆ ఆత్మ చైతన్యం యొక్క జ్ఞానం అంతా కూడా ఆ ప్రపంచంలో వ్యాపించి ఉందా లేదా? కుండలో ఉన్న కాలి, బయట ఉన్న కాలి 2 వేరేనా? కాదు. ఆ సర్వవ్యాపకమైన కాలి ఏమనుకుంటుంది? కుండలో కూడా ఉన్నది నేనే అని సర్వవ్యాపకమైన కాలి అనుకుంటుంది. నిరాకారంగా సర్వవ్యాపకంగా ఉన్న జ్ఞాన స్వరూపాన్ని నేనే, అదేవిధంగా ప్రపంచంగా కనిపిస్తున్నది కూడా నేను అని ఆ జ్ఞాన స్వరూపం ఆత్మ చైతన్యం అనుకుంటుంది. దీన్ని నిరూపించడానికే మనకి మళ్ళీ 3వ లైన్ వచ్చింది. ఆ 3వ లైన్ ఏంటిది? మాయా వీవ విజృంభయత్యపి మహాయోగివయ స్వేచ్ఛయ అని అంటున్నాడు. ఇప్పుడు నేను ఒక మెజిషియన్ అనుకుందాం, నేను ఒక మాయావిని, మీరందరూ ప్రేక్షకులు. ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ జరుగుతుంది, ఇక్కడ ఒక షో జరుగుతుంది. ఆ షోలో మీరందరూ కూర్చున్నారు, నన్ను చూస్తున్నారు. ఒక్కసారిగా ఆ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో హఠాత్తుగా పెద్ద పెద్ద మంటలు వస్తూ ఉంటాయి. మీరు దాన్ని చూసి బెదురుకుంటారు, పారిపోతారు. మళ్ళీ అప్పుడే ఆ మంటల్ని ఆర్పడానికి నేను వర్షాన్ని కురిపిస్తా. ఆ వర్షం సహాయంతో, అంటే ఆ జలం సహాయంతో ఆ మంటలు అనేవి ఆరిపోతాయి. ఆ మంటలు ఆరిపోయాక మళ్ళీ నేను మంచుని కురిపిస్తూ ఉంటా. ఆకాశంలో నుంచి పెద్ద పెద్ద మేఘాల్ని సృష్టిస్తూ ఉంటాను, మెరుపుల్ని సృష్టిస్తూ ఉంటాను. అదంతా నిజమే అని అనుకుంటారా లేదా? మీరు ఆ మంటల్ని, వర్షాన్ని, మంచును చూసినంత సేపు అది నిజమే అని భావించారా లేదా? కానీ ఎప్పుడైతే నేను వాటిని ఉపసంహరించుకున్నానో అప్పుడు మీకు అర్థమవుతుంది అక్కడ ఏమీ లేదు అని. నేను ఆ మంటల్ని, వర్షాన్ని, ఆ మంచుని మీకు కనిపించేటట్టు చేయడానికి, అంటే సృష్టించడానికి నేనేదైనా సామాగ్రిని వాడానా? చెప్పండి. పంచభూతాలు అనేటటువంటి సామాగ్రిని ఏమైనా వాడానా? లేదే. నేనేం చేశా? నా యొక్క శక్తి ద్వారా దాన్ని కనిపించేలా చేశా. నా యొక్క శక్తి ఏదైతే ఉందో దానికి పంచభూతాలు గాని, బయట కనిపించే సామాగ్రి గాని అవసరం లేదు. మీకు ప్రశ్నోపనిషత్తులో పార్ట్ 1లో చెప్పాను. ఏంటిది? జ్ఞానశక్తి, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి అని అమ్మవారికి 3 నామాలు ఉంటాయని చెప్పానా లేదా? ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు నేను జ్ఞాన స్వరూపాన్ని, ఆత్మ చైతన్యాన్ని. నాకొక శక్తి ఉంది. జ్ఞానం జ్ఞానంగానే ఉంటే ప్రపంచం లేదు. కాబట్టి ఇప్పుడు నేనేం చేశా? నాకు ఒక ఇచ్ఛాశక్తి ఉంది. అంటే కోరిక, సంకల్పం. ఆ ఇచ్ఛాశక్తి ద్వారా నేనేం చేశా? నా జ్ఞాన స్వరూపాన్నే వివిధమైన నామరూపాలుగా కనిపిస్తుంది. ఒక మంటగా కనిపించాలి అని అనుకున్నా. నా జ్ఞానమే ఏమైంది? క్రియగా మారింది. అంటే మంటగా కనిపిస్తుంది. వర్షం రావాలి అని అనుకున్నా, వర్షంగా కనిపించాలని అనుకున్నా, వర్షంగా కనిపిస్తుంది. జ్ఞాన స్వరూపం ఏదైతే ఉందో ఆత్మ చైతన్యం, ఆ ఆత్మ చైతన్యానికి ఒక శక్తి ఉంటుంది. ఆ శక్తి సహాయంతో అది ఎలా కనిపించాలనుకుంటే అలా కనిపిస్తుంది, ఎలా మారాలనుకుంటే అలా మారుతుంది. అదేవిధంగా అది విశ్వంగా కనిపించాలనుకుంది, ప్రపంచంగా కనిపిస్తుంది. మంటని, వర్షాన్ని సృష్టించేటప్పుడు బయట ఏదైతే సామాగ్రి ఉందో దాన్ని ఉపయోగించుకోవాలా. నేనేం చేశా? నా జ్ఞానమే అలా కనిపిస్తుంది. మాయా వీవ విజృంభయత్యపి మహాయోగివయ స్వేచ్ఛయ. స్వేచ్ఛ అంటే ఏంది? నా స్వేచ్ఛ, నా ఇష్టం. నేను ఎలా అయినా కనిపిస్తా. నాకు ఆ స్వేచ్ఛ ఉంది, నాకు ఆ శక్తి ఉంది. విత్తనమే మొక్కగా ఎలా అయితే కనిపిస్తుందో ఆత్మ చైతన్యమే ప్రపంచంగా కనిపిస్తుంది. అది ఎందుకు కనిపించాలి అనంటే అది దాని యొక్క శక్తి. ఆత్మ ఏమనుకుంది? ప్రపంచంగా కనిపించాలనుకుంది, కనిపిస్తుంది. నువ్వు దాన్ని ప్రపంచంగా చూస్తే ప్రపంచంగానే కనిపిస్తుంది. లేదు, అక్కడ ఉన్నది ఆత్మ చైతన్యం అని చూస్తే ఆత్మ చైతన్యమే కనిపిస్తుంది. మీకు ఇది ఈశావాస్య ఉపనిషత్తులో పార్ట్ 7లో చెప్పాను. ఏమని? నువ్వు ఈ ప్రపంచాన్ని ప్రపంచంగానే చూస్తే నీకు ప్రపంచమే కనిపిస్తుంది. లేదు, అక్కడ ఉన్నది ఆత్మస్వరూపం అని చూస్తే అది ఆత్మస్వరూపమే కనిపిస్తుంది. నువ్వు ఎలా చూస్తే అది నీకు అలా కనిపిస్తుంది అని నీకు ఈశావాస్యంలో చెప్పలేదా? కాబట్టి బాబు, ఈ సమస్త ప్రపంచము కూడా ఆత్మ చైతన్యమే. అదే ప్రపంచంగా కనిపిస్తుంది అంతే. దాని యొక్క శక్తే ఇదంతా. ఈ శక్తికి, అంటే ఈ కనిపించే ప్రపంచానికి, జ్ఞానానికి, అంటే ఆత్మకి 2 వేరు కాదు, 2 ఒకటే. ఇంతవరకు దక్షిణామూర్తి స్తోత్రంలో మనం 2 శ్లోకాలు పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు 3వ శ్లోకం ఏంటో తెలుసుకుందాం. యస్యైవ స్ఫురణం సదాత్మకం అసత్కల్పార్ధకం భాసతే సాక్షాత్ తత్వమసీతి వేదవచస యో బోధయత్యాశ్రితాన్ యస్ సాక్షాత్ కరణాత్ భవేన్న పునరావృత్తిర్భవాంబో నిధౌ తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. ఈ 3వ శ్లోకం ఏదైతే ఉందో నేను కింద నుంచి మీదికి వస్తాను. ఎందుకంటే ఇది కొంచెం కఠినంగా ఉంటుంది కాబట్టి మనకు ఈజీగా అర్థం అవడం కోసం నేనేం చేస్తా, ఈ 3వ శ్లోకం ఏదైతే ఉందో ఫస్ట్ లైన్ నుంచి 4th లైన్ వరకు కాకుండా 4th లైన్ నుంచి ఫస్ట్ లైన్ వరకు వెళ్దాం. అంటే రివర్స్ ఆర్డర్లో వెళ్దాం. అప్పుడు మనకు ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు ఈ 3వ లైన్ ఏం చెప్తుంది? ఎస్ సాక్షాత్ కరణాద్. మనకు ఉండేటటువంటి సమస్య ఏదైతే ఉందో అది విశ్వం అని మనం తెలుసుకున్నాం. విశ్వం అంటే ఏంటి? సంసారం.
సంసారం అంటే ఏదో పెళ్లి చేసుకొని పిల్లల్ని కనడం కాదు. సంసారం అంటే అది కాదు. సంసారం అంటే జననం, మరణం, జననం, మరణం. ఇదే సంసారం. సుఖదుఖాలు అనుభవించడం, కర్మలు చేయడం, పుట్టడం, చావడం, దీన్నే సంసారం అని అంటారు. ఈ సమస్య ఏదైతే ఉందో నువ్వు దీన్ని పరిష్కరించాలి. పరిష్కరించాలంటే ఏం చేయాలి? సాక్షాత్కరణాది అంటున్నాడు. సాక్షాత్కరణాది అంటే నీ ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలి అని. అంటే నీ నిజమైన స్వరూపాన్ని తెలుసుకో, అప్పుడే ఈ సంసారాన్ని దాటగలుగుతావు అంటున్నాడు. ఇప్పుడు రెండో లైన్ ఏం చెప్తున్నాడు? సాక్షాత్ తత్వమసీతి వేద వచస. అయితే ఎలా తెలుసుకోవాలి ఆ ఆత్మస్వరూపాన్ని అంటే, బాబు వేదంలో ఒక మహావాక్యం చెప్పబడింది, అదే తత్వమసి. ఈ తత్వమసి అనేటటువంటి మహావాక్యాన్ని నువ్వు తెలుసుకో. అలా తెలుసుకుంటే నీకు తత్వజ్ఞానం అనేది బోధపడుతుంది. అలా జ్ఞానం వచ్చిన తర్వాత నువ్వు ఈ సంసార సాగరాన్ని దాటగలుగుతావు. ఇప్పుడు దీని యొక్క వివరణ ఏంటో తెలుసుకుందాం. ఒక 3 కుండలు తీసుకోండి. ఒక 3 మట్టి కుండలు తీసుకోండి. ఆ మట్టి కుండలు అలా అలా పెట్టండి ఒక సైడ్కి. ఇప్పుడు ఆ 3 మట్టి కుండలు ఏవైతే ఉన్నాయో అందులో ప్రతి మట్టి కుండలో కూడా ఖాళీ ఉంది. ఖాళీ అంటే ఎంటీనెస్. ఆ ఎంటీనెస్ ఉందా లేదా? 3 మట్టి కుండల్లోనూ ఆ ఎంటీనెస్ అనేది ఉంది. అదేవిధంగా బయట అంటే కుండ బయట సర్వవ్యాపకమైన ఖాళీ ఉంది. ఇదంతా ఆకాశం, ఈ ఖాళీ ఉంది. ఇప్పుడు ఇక్కడ 2 ఖాళీలు వచ్చాయి. అంటే బయట ఉన్న సర్వవ్యాపకమైన ఖాళీ ఒకటి, కుండల్లో ఉండేటటువంటి ఖాళీ ఒకటి, అలా 2 వచ్చాయి. అక్కడ ఒకటే కుండ ఉంటే మనం 2 అనొచ్చు. కానీ అక్కడ 3 కుండలు ఉన్నాయి కాబట్టి బయట సర్వవ్యాపకమైన ఖాళీ ఒకటి, అలాగే 3 కుండల్లో 3 ఖాళీలు ఉన్నాయి కాబట్టి 3 ఖాళీలు. చూసారా ఎన్ని ఖాళీలు ఉన్నాయో? కానీ నిజానికి ఇన్ని ఖాళీలు ఉన్నాయా? లేవు. ఉన్నది ఒకటే ఖాళీ. కానీ మనం ఆ 3 కుండల్లో ఖాళీ ఉందని చూస్తున్నాం. అదేవిధంగా బయట సర్వవ్యాపకమైన ఖాళీ ఉందని చూస్తున్నాం. అప్పుడు ద్వైతం వచ్చి పడింది. దీన్నే ద్వైతం అని అంటారు. ఇప్పుడు ఆ కుండలో ఉన్న ఖాళీ ఏమనుకుంటుంది? నేను కొంచెమే ఖాళీగా ఉన్నాను, నాలో కొంచెమే ఖాళీ ఉంది అని అనుకుంటుంది. ఆ బయట ఉన్న సర్వవ్యాపకమైన ఖాళీ ఏమనుకుంటుంది? నేను బయట ఉన్నా, కుండ లోపల ఉన్నా అని దానికి తెలుసు. దేనికి తెలుసు? సర్వవ్యాపకమైన ఖాళీకి తెలుసు ప్రతి కుండలో ఉన్నది కూడా నేనే అని. కానీ ప్రతి కుండ అలా అనుకుంటుందా? అలా అనుకోదు. అక్కడున్న 3 కుండలు ఏమనుకుంటున్నాయి? నా లోపల కొంచెమే ఖాళీ ఉంది అని అనుకుంటున్నాయి. బయట సర్వవ్యాపకమైన ఖాళీ ఉందని అనుకుంటుంది. దీన్నే అజ్ఞానం అంటారు. అజ్ఞానం అంటే ఏంటి? జ్ఞానం లేకపోవడం కాదు. అజ్ఞానం అంటే నేను శరీరం మేరకే ఉన్నాను అని అనుకోవడమే అజ్ఞానం. జ్ఞానం అంటే నేను సర్వవ్యాపకమైన జ్ఞానాన్ని అని అనుకోవడమే జ్ఞానం. ఇప్పుడు నువ్వేం చేస్తావు? ఆ కుండ అనేటటువంటి నామాన్ని, రూపాన్ని పగలగొట్టు. పగలగొడితే ఏమవుతుంది? ఆ కుండ అనేటటువంటి నామాన్ని, రూపాన్ని తీసేస్తే ఏమవుతుంది? ఆ కుండలో ఉన్న ఖాళీ ఏమవుతుంది? సర్వవ్యాపకమైన ఖాళీలో కలిసిపోతుందా? కలిసిపోవడం ఏంటి? కలిసిపోవడం అనే మాట అనకూడదు. ఎందుకు? సర్వవ్యాపకమైన ఖాళీ ఏదైతే ఉందో అది ఉన్న చోట అలానే ఉంది. కుండలో ఖాళీ ఉందని చెప్పాను. ఆ కుండలో ఉన్న ఖాళీ సపరేట్గా వచ్చి కూర్చుందా అక్కడ? లేదంటే కుండ పగలగొట్టిన తర్వాత ఆ ఖాళీ అనేది సర్వవ్యాపకమైన ఖాళీలో కలిసిపోతుందా? అది రాలేదు, పోదు. దాని అర్థం ఏంటి? ఆ ఖాళీ ఎలా అయితే ఉందో అలానే ఉంది. అర్థమైందా? సర్వవ్యాపకమైన ఆ ఖాళీ, ఆ ఆకాశం ఏదైతే ఉందో అది ఉన్న చోట అలానే ఉంది. కుండలో ఎలా అయితే ఉన్న చోట అలానే ఉందో బయట కూడా అలానే ఉంది. ఇప్పుడు నీకేమర్థమైంది? ఆ కుండ అనేది ఏదైతే ఉందో అందులో ఖాళీ అనేది రాలేదు, ఖాళీ అనేది పోలేదు. ఆ ఖాళీ ఎలా అయితే ఉందో ఆ చోట అలానే ఉంది. ఆ ఖాళీలో మనం కుండను తెచ్చిపెట్టినాం. ఇప్పుడు అర్థమైందా? ఈ ఆకాశంలోనే మనం కుండ అనే దాన్ని తెచ్చిపెట్టాం. అలా తెచ్చిపెట్టేసరికి ఆ కుండలో ఒక ఖాళీ అని, బయట ఒక ఖాళీ అని 2 వచ్చాయి. ఆకాశంలోనే కదండి సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఉండేవి. ఆకాశంలోనే కదా ఈ సమస్త ప్రపంచం ఉన్నది. ఆకాశంలోనే ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఈ మైక్ ఉన్నది ఎందులో? ఆకాశంలోనే. ఆ కుండలో ఖాళీ ఏదైతే ఉందో అది రాలేదు, అలా అని పోదు. ఆ ఖాళీ ఎలా అయితే ఉందో అది అక్కడే ఉంటుంది. ఖాళీలోనే ఆ కుండని మనం తెచ్చిపెట్టాము. అలా తెచ్చిపెట్టేసరికి ఏమైంది? ఆ కుండ ఏమనుకుంటుంది అప్పుడు? నేను శరీరం మేరకే ఉన్నాను, నేను సర్వవ్యాపకమైన ఖాళీలు కలిసిపోవాలి, చేరుకోవాలి, అందుకోవాలి అనే మాటలు మాట్లాడుతుంది. అదే ఎప్పుడైతే ఆ కుండ అనేటటువంటి నామాన్ని, రూపాన్ని నువ్వు తీసేసావో ఆ ఖాళీ అప్పుడు ఏం గుర్తిస్తుంది? ఓ, నేనే సర్వవ్యాపకమైన ఖాళీనా అని గుర్తిస్తుందా లేదా? అలా గుర్తించడమే జ్ఞానం. సపరేట్గా నువ్వేదో చేరుకోవాలి, సపరేట్గా నువ్వేదో అందుకోవాలి అనేది కాదక్కడ. ఎందుకంటే అది ఉన్న చోట ఉంది. అది గుర్తిస్తే చాలు నువ్వు. అర్థమైందా? ఇప్పుడు ఆ కుండ జస్ట్ గుర్తిస్తే సరిపోతుంది. ఏమని?
నాలోనూ ఉన్న ఖాళీ, బయట ఉన్న ఖాళీ ఒకటే అని గుర్తిస్తే సరిపోతుంది. కుండని పగలగొట్టాల్సిన పని లేదు. అలా ఎప్పుడైతే ఆ కుండ గుర్తించిందో, అప్పుడు ఆ కుండలో ఉన్న ఖాళీ ఏమవుతుంది? సర్వవ్యాపకమైన ఖాళీ అని గుర్తిస్తుంది. అలా గుర్తించడమే సిద్ధాంతం, అలా గుర్తించడమే సాధన, అలా గుర్తించడమే సిద్ధి. మీకు చెప్పాను సిద్ధాంతం, సాధన, సిద్ధి గురించి ఉపనిషత్తుల్లో. ఇక రండి అన్వయించుకుందాం. ఆ కుండ ఏదో కాదు, మన శరీరమే. మనలో కూడా జ్ఞానం ఉంది, బయట సర్వవ్యాపకమైన జ్ఞానం ఉంది. ఇప్పుడు ఆ సర్వవ్యాపకమైన జ్ఞానం అనుకుంటుంది, ఏమనుకుంటుంది? ఒరే నాయనా, నీ లోపల ఉన్నది నేనే, అంతా ఉన్నది నేనే అని ఆ జ్ఞానం అనుకుంటుందా, అనుకోదా? కానీ నువ్వు ఎప్పుడైతే శరీరం మేరకే పరిమితం అయిపోయావో, నీ జ్ఞానం కూడా పరిమితం అయిపోయింది. అలా పరిమితం అయిపోయిన నీ జ్ఞానం ఏమనుకుంటుంది? నేను శరీరం మేరకే ఉన్నా, నేను శరీరం మేరకే అనుభవిస్తున్నా అని అజ్ఞానంలో పడున్నావు. ఇప్పుడు నువ్వేం చేయాలి? నీ శరీరం అనేటటువంటి నామాన్ని, రూపాన్ని తీసేసేయి. అప్పుడు తీసేస్తే నీలో ఉన్న జ్ఞానం, బయట ఉన్న జ్ఞానం ఒకటే అని తెలుస్తుంది. ఇప్పుడు నీలో ఉన్న జ్ఞానం కొత్తగా జ్ఞానాన్ని చేరుకోవాల్సిన పని లేదు, కొత్తగా అందుకోవాలి అనే పని లేదు. సాక్షాత్కారం, దేని సాక్షాత్కరించుకోవాలి? నువ్వు ఆత్మవి, ఆత్మగానే ఉన్నావు. నువ్వు గుర్తించు. ఇప్పుడు నేను ఆత్మస్వరూపాన్ని కాదు అని అంటే, అప్పుడు నువ్వు ఆత్మని తెలుసుకోవాలి. తెలుసుకుంటే నేను ఆత్మ సాక్షాత్కారాన్ని పొందుతా అనేటటువంటి మాట వస్తుంది. నువ్వు ఆత్మగానే ఉన్నావు అంటే నువ్వు జ్ఞాన స్వరూపంగానే ఉన్నావు. మళ్ళీ జ్ఞాన స్వరూపంగానే ఉన్నప్పుడు కొత్తగా జ్ఞానాన్ని అందుకోవాలి, కొత్తగా ఆత్మ సాక్షాత్కారాన్ని పొందాలి అనే మాట ఏంటి? అలా మాట్లాడకూడదు. నువ్వేం చేయాలి? గుర్తించాలి, సర్వవ్యాపకమైన జ్ఞానం ఏదైతే ఉందో అది నేనే. శరీరంలో పరిమితమైపోయిన జ్ఞానము అది నేనే. కాబట్టి ఎప్పుడైతే నువ్వు శరీరంలో ఉన్నది, బయట ఉన్నది సమస్తము నేనే అని నువ్వు గుర్తించావో, అప్పుడు శరీరంలో ఉన్న జ్ఞానం అనేది ఉండదు. అప్పుడు సర్వవ్యాపకమైన జ్ఞానం మాత్రమే ఉంటుంది. అలా ఎప్పుడైతే నీ జ్ఞానం సర్వవ్యాపకమని నువ్వు గుర్తించావో, నీ జ్ఞానంలోనే కదా ఈ శరీరం ఉన్నది. మనం ఇందాక ఆకాశంలోనే ఎలా అయితే కుండ అనేది ఉందని తెలుసుకున్నామో, ఇప్పుడు నీ జ్ఞాన స్వరూపంలోనే కదరా నీ శరీరం కానీ, నీ ప్రపంచం కానీ, సమస్త కనిపించే నామరూపాలు కానీ, ఇవన్నీ కూడా నీ జ్ఞానంలో ఉన్నాయని నువ్వు అప్పుడు తెలుసుకుంటావు. ఇప్పుడు అర్థమైందా? తత్, తత్ అంటే బయట సర్వవ్యాపకమైన జ్ఞానం. త్వం అంటే లోపల, నీ శరీరం లోపల పరిమితం అయిపోయిన జ్ఞానం. అసి అంటే నువ్వై ఉన్నావు. అంటే తత్తుత్వం అసి అంటే బయట ఉన్న జ్ఞానము, లోపల ఉన్న జ్ఞానము రెండు నువ్వేరా. నువ్వు శరీరం మేరకే చూడొద్దు. కాబట్టి అది కూడా నువ్వే అని తెలుసుకో. తత్తుత్వం అసి అంటే, తత్వమసి అంటే అదే నువ్వై ఉన్నావు. అంటే బయట ఉన్న జ్ఞానమే నువ్వు, లోపల ఉన్న జ్ఞానం కూడా నువ్వే, రెండు నువ్వే. తత్వమసి అంటే అర్థం ఇది. చాలామంది ఏమనుకుంటారంటే ఆ ఈశ్వరుడు నేనే, ఆ విష్ణువు నేనే అని అనుకుంటారు. ఈశ్వరుడు అంటే ఎక్కడున్నాడు? కైలాసంలోనా? లేకపోతే ఎక్కడున్నాడు? వైకుంఠంలోనా? అక్కడెక్కడో ఉన్న ఈశ్వరుడు ఈ ప్రపంచంలో ఎక్కడో ఉన్న నువ్వు జీవుడివి, ఇద్దరు ఒకటే అని చెప్తే ఎవరికి అర్థమవుతుంది? ఎవరికి అర్థం కాదు. ఈశ్వరుడు కేవలం కైలాసంలోనే ఉన్నాడా? లేకుంటే విష్ణువు కేవలం వైకుంఠంలోనే ఉన్నాడా? ఏంటి మాటలు? కాదు. దాని అర్థం ఏంటి? తత్ అంటే ఈశ్వరుడే, పరమాత్మే. ఆ ఈశ్వరుడికి నువ్వు నామాన్ని, రూపాన్ని ఇవ్వకు. నామరూపంగా పరిమితం చేయకు ఆ ఈశ్వరుణ్ణి. తత్ అంటే నామరూపాత్మకమైన ఈశ్వరుడు కాదురా బాబు. తత్ అంటే నామానికి, రూపానికి అతీతంగా ఉన్న సర్వవ్యాపకమైన జ్ఞానస్వరూపం. ఆ జ్ఞానస్వరూపమే ఏదైతే ఉందో అది అంతటా ఉంది, నీలోనూ ఉంది. అది తత్వమసి అంటే అర్థం. నీకు ఈ వీడియోలో అనుభూతి రావాలి, అద్వైత అనుభూతి. నేను చెప్పేటప్పుడు ఈ జ్ఞానం ఏదైతే ఉందో మీరు అనుభవించాలి ఈ క్షణం. లేకపోతే నేను ఒప్పుకోను. సర్వవ్యాపకమైన జ్ఞానం ఏదైతే ఉందో అది నువ్వే. నీ జ్ఞానంలోనే ఈ సమస్త ప్రపంచము ఉంది. కాబట్టి తత్వమసి అనే ఈ వేద వాక్యం ఏదైతే ఉందో బాబు, మహావాక్యం, దీన్ని నువ్వు మననం చేయి. అలా మననం చేస్తే నీకేమవుతుంది? తత్వజ్ఞానం వస్తుంది. అంటే అప్పుడు నీకు జ్ఞానం అనేది సిద్ధిస్తుంది. అలా సిద్ధించిన తర్వాత నువ్వు సంసార సాగరాన్ని దాటుతావు. ఈ మహావాక్యాలు ఏవైతే ఉన్నాయో 4 మహావాక్యాలు ఉన్నాయి. వాటికి సపరేట్గా ఒక సిరీస్ స్టార్ట్ చేస్తాను ఫ్యూచర్లో. ఇప్పుడు నెక్స్ట్ ఈ దక్షిణామూర్తి స్తోత్రం అయిపోయాక కఠోపనిషత్తు వస్తుంది, అది కూడా చెప్పుకుందాం. మనం అన్నీ తెలుసుకుందాం, సరేనా? కంగారేమీ లేదు, అన్నీ తెలుసుకుందాం, సరేనా? మొదటి లైన్ మనం ఇంకా చెప్పుకోలేదు, 2-3 లైన్లే చెప్పుకున్నాం. ఇప్పుడు మొదటి లైన్ ఏం చెప్తుందంటే, ఎస్ యైవ స్ఫురణం సదాత్మకం అసత్కల్పార్థకం భాసతే. నీకు కేనోపనిషత్తులో చెప్పాను, ఆ నేను అనే స్ఫురణనే ఆత్మ చైతన్యం. అది ఎప్పుడు నేను నేను అని అనుకుంటూనే ఉంటుంది. చిత్ సత్ అని మనం అంటూ ఉంటాం, సచ్చిత్ అంటూ ఉంటాం. సత్ చిత్ అని 2 పదాలు వచ్చాయి. 2 పదాలు వచ్చాయి కాబట్టి మళ్ళీ ద్వైతం వచ్చి పడిందా అని అనుకోవద్దు, ఎందుకంటే అవి 2 ఒకటే. సత్ చిత్ అంటే ఏం లేదు. ఇప్పుడు ఆత్మకు ఉండేటటువంటి శక్తి ఎలా అయితే 2 ఒకటో, అదేవిధంగా సత్తు చిత్తు 2 కూడా ఒకటే.
ఈ సత్ చిత్ అనే కాన్సెప్ట్ నేను ఎప్పుడో ఉపనిషత్తులో చెప్పాలి, కానీ నేను అక్కడ చెప్పలేదు. ఎందుకు అంటే ఈ దక్షిణామూర్తి స్తోత్రంలో చెప్దామని ఆగా. ఎస్యైవ స్ఫురణం. స్ఫురణం అంటే ఏంటి? నేనున్నాను నేనున్నాను అని అనుకోవడమే స్ఫురణ. ఉండటం, ఉన్నానని అనుకోవటం అని రెండొచ్చాయి. కేవలం ఉండటం, ఉండటం అంతే. ఆ ఉన్న తరువాత ఉన్నానని అనుకోవటం, ఉండటం, ఉన్నానని అనుకోవటం, అలా రెండొచ్చాయి. అలా రెండు వేరేనా? కాదు, రెండు ఒకటే. ఉంటే గాని ఉన్నానని అనుకోలేదు, ఉన్నానని అనుకుంటే గాని ఉండలేదు. కాబట్టి రెండిటికి రెండు ఒకటే. ఉండటమే సత్తు, అంటే కేవలం ఉండటం, ఉండటమే సత్. ఉన్నానని అనుకోవటమే చిత్తు. కాబట్టి సత్తు చిత్తు, చిత్తే సత్తు రెండు ఒకటే. ఈ నేను ఉన్నాను అనేటటువంటి స్ఫురణ ఏదైతే ఉందో అది ఆత్మకు చెందినదే కదా. ఆత్మ ఏమనుకుంటుంది? నేనున్నాను నేనున్నాను. అలా ఆ స్ఫురణ ఏదైతే ఉందో అదే ఆత్మ చైతన్యం. అంతేగాని ఈ నేనున్నాను అనేటటువంటి స్ఫురణ ఏదైతే ఉందో అది అనాత్మకు చెందినది కాదు. ఈ అనాత్మ ప్రపంచం కూడా నేనున్నాను అని అనుకోదు అని నువ్వు ఎలా చెప్తున్నావు? అది కూడా అనుకోవచ్చు కదా. ఎలా అయితే నువ్వు ఇప్పుడు నేనున్నాను నేనున్నానని జ్ఞానస్వరూపం ఎలా అయితే అనుకుంటుందో, అంటే ఆత్మ చైతన్యం ఆ స్ఫురణ ఏదైతే ఉందో, అదే విధంగా ఈ సమస్త ప్రపంచం కూడా అనుకోవచ్చేమో నేనున్నాను నేనున్నాను అని. మనకి డౌట్ వస్తుందా రాదా? ఇప్పుడు ఆ సర్వవ్యాపకమైన జ్ఞానం ఏమనుకుంటుంది? నేనున్నాను నేనున్నాను అనేటువంటి స్ఫురణనే కదా ఆత్మ చైతన్యం. అది అనుకుంటుంది. దాని నుంచే కదా ఈ సమస్త ప్రపంచం వచ్చింది. కాబట్టి ఈ ప్రపంచం కూడా ఏమనుకుంటుంది? నేనున్నాను నేనున్నాను అని అనుకోవచ్చు కదా. బాబు, ఈ సమస్త ప్రపంచం ఉంది అని నువ్వు ఎలా చెప్తున్నావు? నీ జ్ఞానంతోనే చెప్తున్నావు కదా. ఆ ప్రపంచం ఏమైనా అంటుందా నేనున్నా అని? ఇప్పుడు ఈ మైకే ఉంది. ఈ మైక్కే నేను అనే స్ఫురణ దానికి వచ్చిందనుకో, అది నా కళ్ళ ముందర ఉండదు ఇంకా. అది వెళ్ళిపోతుంది ఇంకా. ఇది కేవలం ఉండటం అంటారు. ఉండటం అంటే సత్. దీనికి నేను అనే స్ఫురణ లేదు. కేవలం సత్ అంటే ఉండటమే. కాబట్టి నా జ్ఞానం ఏం చేసింది? ఈ సత్ అనే దాన్ని చూసి తెలుసుకుంటుంది. ఓ, ఈ మైక్ ఇక్కడ ఉంది అని. ఈ మైక్ ఇక్కడ ఉంది అని ఎవరంటున్నారు? నా జ్ఞానమే అంటుంది. ఈ మైక్ నాతో అంటుందా నేను నీ కళ్ళ ముందే ఉన్నాను, నన్ను చూడు చూడు అని ఈ మైక్ అంటుందా నాకు? అనదు. ఈ మైక్ నా కళ్ళ ముందు ఉంది అని ఎవరు చెప్పాలి? నా జ్ఞానమే చెప్పాలి. ఇప్పుడు సర్వవ్యాపకమైన జ్ఞానం ఏమనుకుంటుంది? ఈ ప్రపంచాన్ని నేను చూస్తున్నా 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 అనుకుంటుంది. ఇప్పుడు ఆ ప్రపంచమే నీకు చెప్తుందా? అరే, నేను ప్రపంచాన్ని ఉన్నా, నన్ను చూడు నన్ను చూడు అని చెప్తుందా? ఇప్పుడు ప్రపంచానికే స్ఫురణ అనేది ఉందనుకో, ప్రపంచం ఇంక కనిపించదు, వెళ్ళిపోతుంది. కాబట్టి సత్తు చిత్ అంటే అర్థం ఏంటి? సత్ అంటే కేవలం ఉండటం. ఆ సత్తే ఈ సమస్త ప్రపంచం. ఈ ప్రపంచం ఉంది అని ఎవరైతే చెప్తున్నాడో అది చిత్, అంటే నీ జ్ఞానస్వరూపం. ఎస్యైవ స్ఫురణం సదాత్మకం అంటే బాబు, నీ స్ఫురణ ఏదైతే ఉందో ఆ స్ఫురణ ఏమైంది? ఈ ప్రపంచం మీద పడింది. ఈ అసత్కల్పమైన ప్రపంచం మీద పడింది. పడేసరికి ఆ ప్రపంచం నీకు గోచరిస్తుంది. ఆ స్ఫురణనే నీ ఆత్మ చైతన్యం. ఆ నేనున్నాను అనేటువంటి స్ఫురణ ఏదైతే ఉందో అదే నీ స్వరూపం. సమస్త ప్రపంచం, నామరూపాత్మకమైన ప్రపంచంలో జ్ఞానం ఏదైతే ఉందో అది పరిమితంగానే ఉంది. ఆ పరిమితమైపోయిన జ్ఞానము, అదేవిధంగా బయట కనిపించే సర్వవ్యాపకమైన జ్ఞానము రెండు ఒకటే అని మనకు తత్వమసి అనే వేద మహావాక్యం చెప్తుంది. అది నువ్వు తెలుసుకొని సాధన చెయ్యి. దానితో నీకు ఆత్మసాక్షాత్కారం కలుగుతుంది. అలా ఎప్పుడైతే ఆత్మసాక్షాత్కారం కలుగుతుందో నువ్వు అప్పుడు సంసార సాగరాన్ని దాటగలుగుతావు. సరే అండి, మాకు అర్థమైంది. కానీ శరీరం, ఇంద్రియాలు, మనసు, ప్రాణం, బుద్ధి వీటి వరకే చూస్తున్నాం. ఏదైనా ఆ ఈశ్వర చైతన్యం ఒకటి ఉంది అని ఎవరంటున్నారు? నా జీవ చైతన్యమే కదా. అంటే ముందు నా జీవ చైతన్యం ఉంటేనే కదా ఆ ఈశ్వర చైతన్యం ఉంది అని చెప్పడానికి వీలవుతుంది. సరే, ఏది అటువంటి ఆ జీవ చైతన్యం ఏదైతే ఉందో అది నా శరీరంలో ఎక్కడుంది అసలు? నాకు పంచభూతాలతో ఏర్పడిన ఈ శరీరమే కనిపిస్తుంది. శరీరం, ఇంద్రియాలు, మనస్సు, ప్రాణం, బుద్ధి, అంతే. నాకు ఆత్మ చైతన్యం ఎక్కడ కనిపించట్లేదే. శరీరం నుంచి మనసు వరకు మొత్తం కూడా భౌతికమే. భౌతికమైనటువంటి ఈ శరీరమే తప్ప నాకు ఇంకా వేరే ఏం కనిపించట్లేదు. మనస్సే కదా నేనున్నాను, నేను అనుభవిస్తున్నాను, నేను ఆలోచిస్తున్నాను అని అనుకుంటుంది. కాబట్టి మనస్సుని మనం ఆత్మ అనుకోవచ్చు కదా. అహమస్మి అనేటటువంటి భావన కూడా మనస్సుదే కదా. కానీ రేపు ఒకవేళ కాలం తీరితే, అంటే మరణించాక, ఈ మనస్సు కూడా ఉండదు. మనస్సు కూడా ఆలోచించదు. నేనున్నాను అనేటటువంటి ఆలోచన కూడా ఉండదు. ఇంకా అన్ని వెళ్ళిపోతాయి. అప్పుడు ఈ శరీరం గాని మనసు గాని అన్నీ కూడా పంచీకృతం అవుతాయి, అంటే పంచభూతాల్లో కలిసిపోతాయి. అందుకే 4వ శ్లోకం వచ్చింది. ఏమంటున్నాడు? నానా ఛిద్ర ఘటోదర స్థిత మహద్దీప ప్రభా భాస్వరం జ్ఞానం యస్యతు చక్షురాది కరణ ద్వారా
బహిస్పందతే. ఒక కుండ తీసుకో, ఒక మంచి కుండ తీసుకో. ఆ కుండకి కొన్ని రంధ్రాలున్నాయి. ఇప్పుడు ఆ కుండలో నువ్వేం చేస్తావు? ఒక దీపం పెట్టు. అలా దీపం పెట్టేసరికి ఏమైంది? ఆ దీపం యొక్క ప్రకాశం ఆ రంధ్రాల్లో వ్యాపించి బయటికి ప్రసరిస్తుందా లేదా? అప్పుడు ఆ వెలుగు బయట ఉన్న సమస్త వస్తువులని ప్రకాశింపజేస్తుందా లేదా? ఇప్పుడు ఆ దీపం కుండలో ఉన్నంత మాత్రాన దీపమే కుండ అయిపోయిందా? కుండనే దీపం అయిపోయిందా? లేదు. ఇప్పుడు కుండలో ఉన్న దీపం ఏదైతే ఉందో దాని యొక్క వెలుగు సర్వవ్యాపకమైపోయింది. అలా ఎప్పుడైతే వెలుగు సర్వవ్యాపకమైపోయిందో కుండలో వెలుగే, ఆ కుండ రంధ్రాల్లో వెలుగే, కుండ బయట వెలుగే. మనం ప్రీవియస్ వీడియోలో తెలుసుకున్నాం ఆకాశంలో కుండను పెట్టినట్టు అని. ఇప్పుడు అదే విధంగా ఇప్పుడు ఆ దీపంలో వెలుగు అనేది ఉంది. ఆ వెలుగు ఎప్పుడైతే సర్వవ్యాపకం అయిపోయిందో ఆ వెలుగులోనే కదా కుండ అనేది ఉంది. ఆలోచించండి. ఇంతవరకు మనం ఏం చేసాము? కుండలో దీపం పెట్టాం. కానీ ఇప్పుడు కుండలో దీపం కాదు, ఆ దీపంలోనున్నటువంటి ప్రకాశం ఏదైతే ఉందో అందులో మనం కుండని తెచ్చిపెట్టాం. ఆ దీపంలో ఉన్న ప్రకాశం ఏమవుతుంది? కుండ రంధ్రాల్లో వ్యాపించింది. ఆ కుండ రంధ్రాల నుంచి బయటకు వచ్చి సమస్త ప్రపంచానికి ప్రకాశింపజేస్తుంది. ఇప్పుడు కుండలో ఉన్న ప్రకాశం, రంధ్రాల్లో ఉన్న ప్రకాశం, బయట ప్రకాశం 3 ఒకటేనా కాదా? అదేవిధంగా ఆ కుండ ఏదో కాదు, నీ శరీరమే. నీ శరీరంలో కూడా ఒక దీపం ఉంది, ఒక జ్ఞాన జ్యోతి ఉంది. ఆ జ్ఞాన జ్యోతే సర్వవ్యాపకం. ఆ సర్వవ్యాపకమైన జ్ఞానజ్యోతి ఏమైంది? నీ శరీరంలో చేరి నీ శరీరంలో కొన్ని రంధ్రాలు ఉన్నాయి. అవేం రంధ్రాలు? ఇంద్రియాలు, పంచేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు, మనస్సు, ప్రాణం, ఇవేమని అనుకో. ఈ శరీరం, సమస్త శరీరం కూడా ఒక కుండ. ఆ కుండకి రంధ్రాలు ఉన్నాయి. ఆ రంధ్రాల ద్వారా నీ యొక్క జ్ఞానజ్యోతి ఏమవుతుంది? ప్రసరిస్తుంది. అలా ప్రసరించి నువ్వు సమస్త ప్రపంచాన్ని చూస్తున్నావు. నువ్వు కూడా సమస్త ప్రపంచాన్ని ప్రకాశింపజేస్తున్నావు. బయట ఒక వస్తువు ఉందని ఎలా తెలుసుకుంటున్నావు? నీ జ్ఞానజ్యోతి వల్లే కదా. ఈ మైక్ ఉందని ఎలా తెలుసుకుంటున్నావు? నీ జ్ఞానమే చెప్తుంది. ఆ జ్ఞానమే లేకపోతే నీ మనసు పనిచేయదు, నీ ఇంద్రియాలు పనిచేయవు, శరీరం పనిచేయదు, ఏం పనిచేయవు. మనం ఇవన్నీ కూడా కేనోపనిషత్తులో తెలుసుకున్నామా లేదా? ఎవరి శక్తి వల్ల మన శరీరం పనిచేస్తుంది. కాబట్టి బాబు, ఆ ఆత్మ చైతన్యం ఏదైతే ఉందో అది సమస్తము వ్యాపించి ఉంది. నీ శరీరంలో కూడా వ్యాపించి ఉంది ఆ జ్ఞానజ్యోతి. ఆ జ్ఞానజ్యోతే లేకపోతే నీ శరీరం అనేది పనిచేయదు. జానమీతి యమేవ బాంతం అంటే నేను వీటన్నిటిని గమనిస్తున్నా అనేటటువంటి ప్రకాశమే నీవు. అనుబాత్యే తస్సమస్తం జగత్ అంటే నీ లోపల జ్ఞానజ్యోతి ఉండడం వల్లే కదా ఈ సమస్త ప్రపంచం ప్రకాశింపబడుతుంది. బయట కనిపించే ప్రపంచమంతా నీ జ్ఞానమే తెలుసుకుంటుంది. నీ శరీరాన్ని కూడా నీ జ్ఞానమే తెలుసుకోవాలి. నీ మనస్సుని, ఇంద్రియాలని, బుద్ధిని కూడా, ప్రాణాన్ని కూడా జ్ఞానమే తెలుసుకుంటుంది. ఏదైనా జ్ఞానమే తెలుసుకోవాలే గాని జ్ఞానాన్ని ఒకటి తెలుసుకోలేదు. అంటే ఏంటి? సాక్షిగా చూడడమే. ఈ ఆత్మచైతన్యమే సాక్షిగా అన్నిటిని గమనిస్తుందే గాని వీటంతట వీటికి శక్తి లేదు. కొంతమంది ఉంటారు మన లోకంలో. ఎవరు? నాస్తికులని, లేకపోతే మీమాంసుకులని, లేకపోతే హేతువాతులని, ఇలా కొంతమంది ఉంటారులేండి. వాళ్ళకి ఏమనిపిస్తుంది? దేహమే ఆత్మ అనిపిస్తుంది. దేహాన్నే ఆత్మ అనుకుంటారు, ఇంద్రియాలనే ఆత్మ అనుకుంటారు, ప్రాణాన్నే ఆత్మ అనుకుంటారు, బుద్ధినే ఆత్మ అనుకుంటారు. చివరికి శూన్యం ఏదైతే ఉందో ఆ శూన్యమే ఆత్మ అనుకుంటారు. అంతే, ఫైనల్. అంటే దేహం వరకే ఇంకా వాళ్ళ ఆత్మ, అంతే. ఇంకా దేహం కంటే పైన ఇంకేం లేదు అనేటువంటి అజ్ఞానంలో ఉంటారు వీళ్ళందరూ. అందుకే 5వ శ్లోకం వచ్చింది. ఏమంటున్నారు? దేహం ప్రాణం అపీంద్రియాణ్యపి చలం బుద్ధించ శూన్యం విదు. అంటే కొంతమంది దేహం మేరకే ఆత్మను అనుకుంటారు, ఇంద్రియాల మేరకే ఆత్మ అనుకుంటారు, ప్రాణం, మనస్సు, బుద్ధి వీటి వరకే ఆత్మ ఉంది, అంతే, ఫైనల్, అదే, ఇంకా అంతకు మించి ఇంకేం లేదు అనేటటువంటి భ్రాంతిలో వీళ్ళు ఉంటారు. ఈ పంచభూతాలతో ఏర్పడిన ఈ శరీరం ఏదైతే ఉందో అది అలా కలిసినప్పుడు ఒక ఎనర్జీ అనేది పుట్టుకొస్తుంది, ఒక శక్తి అనేది ఉద్భవించింది, అంతే. ఆ శక్తితోనే ఈ శరీరం అనేది నడుస్తుంది. అంతేగాని అంతకుమించి ఒక ఆత్మచైతన్యం ఉంది అంటే ఎవరు నమ్మరు. వీళ్ళు అసలే నమ్మరు. శరీరం ఎప్పుడైతే మరణించిందో దాని యొక్క శక్తి కూడా పోతుంది. అంతేగాని ఆత్మచైతన్యం ఒకటి ఉంది అంటే వీళ్ళు నమ్మరు. మనం ఇందాక తెలుసుకున్నాం ఏదైనా మనసుతోనే తెలుసుకుంటాము అని. కాబట్టి మనసే ఆత్మ అని వీళ్ళు అనుకుంటారు. ఇంకా అదే ఫైనల్ అనుకుంటారు. ఇంకొంతమంది బుద్ధియే ఫైనల్ అనుకుంటారు. ఇంకొంతమంది అయితే శూన్యంలో నుంచే ఈ సమస్తం పుట్టుకొచ్చింది, మళ్ళీ శూన్యంలోనే వెళ్ళిపోతుంది అని. ఆ శూన్యవాదులు కొంతమంది ఉంటారు. వాళ్ళు కూడా ఈ శూన్యాన్నే ఫైనల్ అనుకుంటారు. అంతేగాని ఒక ఆత్మచైతన్యం ఉంది అంటే ఎవరు నమ్మరు. అసలు ఆత్మ అంటే ఏంటో ఎవ్వడికి అంతు పట్టడం లేదు. అంతు పట్టక వాళ్ళు పట్టుకునేదే ఆత్మ అని అనుకుంటారు. అలాంటి భ్రాంతితో ఉంటారు. కాబట్టి వీళ్ళందరూ ఏంటి?
రెండో లైన్ వస్తుంది మనకి. స్త్రీ బాలాంద జడోపమాస్వహమీతి భ్రాంత భృశం వాదిన. చాలామంది ఈ దక్షిణామూర్తి స్తోత్రంలో 5వ శ్లోకం ఏదైతే ఉందో ఈ రెండో లైన్ అంటే ఇప్పుడు నేను చెప్పింది స్త్రీ బాలాంద జడోప ఏదైతే ఉందో దాన్ని చాలామంది ఎలా చెప్తారంటే, ఇప్పుడు నేను అన్నకి తమ్ముడవుతా, తమ్ముడికి అన్న అవుతా, భార్యకి భర్త అవుతా, కొడుకులకి నాన్ననవుతా, మనవళ్ళకి తాతనవుతా. నువ్వే ఇన్ని రకాలుగా ఎలా అయితే మారావో అదేవిధంగా ఆ ఈశ్వరుడు ఎవడైతే ఉన్నాడో ఆయనకు కూడా సమస్త నామరూపాలు ఉండడంలో తప్పు లేదు కదా అని అంటారు. కానీ వాస్తవానికి అది కాదు. ఇప్పుడు నేనేంటి నాన్నగా, అన్నగా, తమ్ముడిగా, తాతగా ఇన్నిగా ఎలా మారుతున్నా? అవన్నీ వికల్పాలు, అవన్నీ భ్రాంతి. నీ మనసులో ఉండేటువంటి భ్రాంతులే అవన్నీ కానీ నేనే అన్నగా ఏం మారలేదే. ఇప్పుడు అన్నగా ఉన్నానంటే ఒక శరీరం ఉండాలి, తమ్ముడిగా ఉండాలంటే ఇంకో శరీరం కావాలి. ఇప్పుడు అన్ని వికల్పాలు వచ్చాయి కాబట్టి అన్ని శరీరాలా నాకు? కాదు, అవన్నీ మీ వికల్పాలు. మీరు మీ మనసులో కల్పించుకున్న భ్రాంతి వికల్పాలే అవన్నీ. అంతేగాని నేనేం అన్ని రూపాలుగా మారలేదే. అది నీ మనసులో ఉండేటటువంటి అజ్ఞానం రా బాబు. నువ్వు అజ్ఞానాన్ని చాటి చెప్తున్నావు. స్త్రీ బాలాంద జడపమాస్వామీతి భ్రాంత పురుషం వాదిన అంటే ఏంటి దాని అర్థం? దేహాన్నే ఆత్మ అనుకున్నవారు, ఇంద్రియాన్నే ఆత్మ అనుకున్నవారు, మనసు బుద్ధి చివరిగా శూన్యాన్నే ఆత్మ అనుకున్నవారు ఎవరైతే ఉన్నాడో వాళ్ళు ఎలాంటి వాళ్ళు? స్త్రీ బాలాంద జడోపమాస్వామీతి అంటే దాని అర్థం ఇప్పుడు ఈ స్త్రీ, బాలురు, అంధులు, జడులు వీళ్ళందరూ ఎవరో నైనా తెలుసా? వీళ్ళందరికీ ఏంటి? ఇప్పుడు అంధుడు ఉన్నాడు, వాడేంటి మనకేం తెలియదు అసలు, వాడు మొత్తం శూన్యమే కాబట్టి వాడు అదే నమ్ముతాడు. బాలురు ఉన్నారు, వానికి అసలు బుద్ధి అనేది ఇంకా వికసించదు కాబట్టి వాడు ఏది అనుకుంటే వాడు అదే నిజమని అనుకుంటాడు. స్త్రీ ఉన్నారు, ఆ స్త్రీ ఏంటి ఇంటి వరకే పరిమితం అయిపోతుంది, తన యొక్క జ్ఞానం కూడా ఇంటి వరకే, బయట ప్రపంచం అనేది తెలీదు. ఇది బాహ్యార్థం మాత్రమే. ఈ దేహము, ప్రాణము, ఇంద్రియాలు, మనస్సు, శూన్యము ఇవన్నీ ఆత్మని అనుకునే వాళ్ళు బాబు వాళ్ళు ఎలాంటి వారో తెలుసా? ఇగో ఇలాంటి వారు స్త్రీ, బాలురు, జడము, అంధులు ఇలాంటి వారు. దీని అంతరార్థం ఏంటో తెలుసా? మొదట వాడు ఏమన్నాడు? దేహమే ఆత్మ అన్నాడా? వాడు జడుడు కాబట్టే దేహమే ఆత్మ అనుకుంటున్నాడు. దేహం అనేది ఒకసారి ఆత్మచైతన్యం అనేది ఒకసారి వెళ్ళిపోయిందో అది శవం అవుతుంది. ఆ శవాన్ని పట్టుకొని వీడు ఆత్మ అంటున్నాడు కాబట్టి వీడు జడుడురా బాబు. అంధుల్ని ఎందుకు ఏలన చేస్తున్నారు మరి? అంధులంటే ఎవరో కాదు నాయన, ఇంద్రియాలే ఆత్మ అన్నవాడు అంధుడు. ఇంద్రియాలే వాటికి ఇంద్రియాలకు శక్తే లేదు. ఆ శక్తి మనసు ఇవ్వాలి, మనసుకు కూడా ఆత్మశక్తి ఇవ్వాలి. మరి అసలు ఇంద్రియాలనే వీడు ఆత్మ అనుకున్నవాడు వాడు అసలైన అంధుడు. అంతేగాని నేను లోకంలో ఉన్న అంధుల్ని ఏం హేళన చేయట్లేదు. మరి మీరు బాల అన్నారే, బాలుల్ని ఎందుకండి అలా హేళన చేస్తారు? వాళ్ళని కూడా ఎందుకు ఇలా అంటారు? బాల అంటే ఇక్కడ ప్రాణం నైనా, ఎవడైతే ప్రాణాన్నే ఆత్మ అనుకుంటున్నాడో వాడు బాలురుతో సమానం. మరి స్త్రీ అన్నారే, మరి బాబు స్త్రీ అంటే ఇక్కడ బుద్ధినే ఎవడైతే ఆత్మ అనుకుంటున్నాడో వాడు స్త్రీ అంటే దాని అర్థం స్త్రీ అంటే ఏంది? బుద్ధికి కూడా శక్తిని ఇచ్చేది ఎవడు? ఆత్మ చైతన్యం. ఆత్మ ఆధీనంలోనే ఉంటుంది ఈ బుద్ధి. బుద్ధి అంటే ఏదో కాదు పార్వతీమాత, ఆ జ్ఞాన స్వరూపం ఎవరో కాదు ఈశ్వరుడు. అదే విధంగా ఆత్మ ఆధీనంలోనే ఈ బుద్ధి ఉంటుంది. ఆ విధంగా నేను స్త్రీ అన్నాను. ఎవడైతే దేహం, ప్రాణం, ఇంద్రియాలు, మనసు, బుద్ధి చివరికి శూన్యమే ఆత్మ అంటున్నాడో వాళ్ళు స్త్రీ బాలాంద జడోపమాస్వామితి అంటే వాళ్ళు పట్టుకున్నదే ఆత్మ అని భ్రాంతిలో ఉన్నారు. అదే మాయా. ఆత్మ చైతన్యం ఏదైతే ఉందో అది అంతటా ఉంది. అదేవిధంగా దేహము, ప్రాణము, మనసు, బుద్ధి వీటిల్లో కూడా ఉంది. దేహమే ఆత్మ అన్నవాడు ఎవడైతే ఉన్నాడో వాడికి నేను చెప్తున్నా ఏంటి? ఒరేయ్, దేహం మేరకే ఆత్మ లేదు, సర్వము ఆత్మ అని. ప్రాణం మేరకే ఆత్మ కాదు, సర్వము ఆత్మ అని. వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? దేహాన్ని ఆత్మ అనుకుంటున్నారు, ప్రాణం, మనసు, బుద్ధిని ఆత్మ అనుకుంటున్నారు. అంటే అంత మేరకే పరిమితం అయిపోతున్నారు. వీళ్ళదంతా వ్యష్టి జ్ఞానం, సమిష్టి జ్ఞానం కాదు. సమిష్టి జ్ఞానం అంటే సర్వము వ్యాపించిన పోయిన జ్ఞానస్వరూపం, అది సమిష్టి. కానీ మీరు వ్యష్టి జ్ఞానంతో ఉన్నారు. అంటే ఆ సర్వవ్యాపకమైన ఆత్మచైతన్యం ఏదైతే ఉందో దాన్ని పరిమితం చేసి పరిమితమైన దాన్నే ఆత్మ అనుకుంటున్నారు. ఒక 10 మంది పుట్టుకతోనే గుడ్డివాళ్ళు, వాళ్ళ కళ్ళనే కనిపించవు. ఆ 10 మంది ఏమనుకున్నారు? అడవిలోకి వెళ్ళి ఏనుగుని చూద్దామని అనుకున్నారు. ఆ అడవిలోకి వెళ్ళిన తర్వాత ఏనుగు దగ్గరకు వచ్చారు. వాళ్ళు ఏనుగుని చూడలేరు కాబట్టి వాళ్ళు ఏం చేశారు? చేతితో తాకారు. ఒకడేమో తొండాన్ని పట్టుకున్నాడు, రోకలేమో అనుకున్నాడు. ఒకడేమో చెవుని పట్టుకున్నాడు, అది చూసి చాటలేరా చాట అనుకున్నాడు. ఒకడేమో కాలుని పట్టుకున్నాడు, స్తంభాలు లేరా అని అనుకున్నాడు. కానీ అక్కడ వాస్తవంగా నిజంగా ఉన్నదేంటిది? ఏనుగే. కానీ వాళ్ళకు కళ్ళు లేవు కాబట్టి, వాళ్ళు చూడలేదు కాబట్టి ఎవడు ఏది పట్టుకున్నాడో అదే నిజం అనుకున్నాడు.
ఒకడేమో చాట అనుకున్నాడు, అదే నిజం అనుకున్నాడు. ఒకడేమో స్తంభం అనుకున్నాడు, అదే నిజం అనుకున్నాడు. దాని అర్థం ఏంటి? అవన్నీ వికల్పాలు. కానీ వాస్తవంగా ఉన్నదేంటిది? ఏనుగే. అదేవిధంగా నాన్న, తమ్ముడు, అన్న, తాత ఏదైతే చెప్పామో ఇందాక, అవన్నీ కూడా వికల్పాలే. నువ్వు వికల్పాల్ని చూస్తున్నావు ఎంతవరకు, కానీ సమిష్టి రూపంగా ఉన్న నన్ను చూడట్లేదు. అక్కడ ఆ 10 మంది కూడా ఏమనుకుంటున్నారు? వాళ్ళు పట్టుకున్నదే నిజం అనుకున్నారు. దాని అర్థం వాళ్ళు సమిష్టి రూపంగా ఉన్న ఏనుగుని తెలుసుకోలేకుండా ఏనుగులో ఒక భాగమైన దాన్ని పట్టుకొని ఆ భాగమైన దాన్ని కూడా ఏమనుకుంటున్నారు? వాళ్ళకి ఏదనిపిస్తే అదే నిజం అనుకుంటున్నారు. దేహాన్నే ఆత్మ అనుకున్నవాడు ఎలాంటోడు తెలుసా? ఆ ఏనుగులో ఒక కాలుని పట్టుకున్నవాడు. ప్రాణాన్నే ఆత్మ అనుకున్నవాడు ఎవడో తెలుసా? ఎవడైతే ఆ ఏనుగులో ఎవడైతే పట్టుకున్నాడో తొండాన్ని అలా పట్టుకున్నవాడు. సమస్తంగా వ్యాపించిన ఆత్మ చైతన్యం ఏదైతే ఉందో దాన్ని నువ్వు దేహం మేరకే పరిమితం చేసేసావు. ప్రాణం మేరకే పరిమితం చేసేసావు. మేమేమంటున్నాం? ఆ దేహము, ప్రాణం, మనసు కూడా ఆత్మే అంటున్నాం. మేమే ఇంకా మీ అందరినీ కలుపుకుంటున్నాం రా బాబు. నువ్వు ఎక్కడికక్కడ విడదీసి దాన్నే ఆత్మ అనుకుంటున్నావు. మేము అలా చెప్పట్లేదు. మిమ్మల్ని కూడా మాలోనే కలుపుకుంటున్నాం. అంటే దేహము, మనస్సు, ప్రాణము, బుద్ధి ఇవన్నీ కూడా ఆత్మ చైతన్యమేరా. మాయాశక్తి విలాస కల్పిత మహావ్యామోహ సంహారిణి. అదంతా నీ వ్యామోహం రా నాయనా. నువ్వు ఎక్కడికక్కడ దేహాన్ని, ప్రాణాన్ని, మనసుని, బుద్ధిని ఆత్మ అనుకుంటున్నావో అంతకంటే వ్యామోహం ఇంకేముంది? కాబట్టి అది కాదు. ఆత్మ అనేది సర్వవ్యాపకం. అది తెలుసుకో. తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. ఇంతటితో మనకు దక్షిణామూర్తి స్తోత్రంలో 5 శ్లోకాలు అయిపోయాయి. మనకు 3 అవస్థలు ఉంటాయి. జాగృత్, స్వప్న, సుషుప్తవస్థలని 3 ఉంటాయి. జాగృత అవస్థల్లో, స్వప్నవస్థల్లో నేననే స్ఫురణ అంటే ఆత్మ చైతన్యం, అదేవిధంగా బయట కనిపించే ఈ సమస్త ప్రపంచం 2 ఉంటాయి. కానీ సుషుప్తిల్లో మాత్రం అసలు ఈ 2 ఉండవు. నేను అనే స్ఫురణ ఉండదు, అదేవిధంగా ఈ కనిపించే ప్రపంచము ఉండదు. మన నిద్రలో సమస్తము ఎగిరిపోతాయి, ఏముండవు. మరి మీరు ఆత్మచైతన్యం అన్నారు కదా, ఆత్మచైతన్యం అంటే ఏంటి? నేను అనే స్ఫురణ, అవునా? నేనున్నాను అనేటువంటి స్ఫురణని కదా ఆత్మచైతన్యం. మరి ఆ ఆత్మచైతన్యం ఏదైతే ఉందో అది నిద్రలో కూడా నేనున్నాను అని ఎల్లప్పుడూ అనుకోవాలి కదా. సరే, జాగృత అవస్థల్లో, స్వప్నావస్థల్లో మనకి ఆత్మచైతన్యం ఉంది, అదేవిధంగా ఈ సమస్త ప్రపంచము ఉంది. కానీ సుషుప్తుల్లో ప్రపంచం లేకపోయినా ఆ నేను అనే స్ఫురణ ఉండాలి కదా. అది ఎందుకు లేదు? ఎక్కడికి వెళ్ళిపోయింది అది? దీనికి సమాధానంగానే 6వ శ్లోకం వచ్చింది. ఏమంటున్నాడు? రావుగ్రస్త దివాకరేందు సదృశో మాయా సమచ్చదనాత్ అంటున్నాడు. బాబు, మనకి స్థూల, సూక్ష్మ, కారణ శరీరాన్ని ఉంటాయి. స్థూలం అంటే ఈ కనిపించే ఈ దేహం. సూక్ష్మ శరీరాలు అంటే మన మనస్సు, బుద్ధి. కారణ శరీరం అంటే మనకు ఉండేటటువంటి వాసనలు, మనోవృత్తులు ఏవైతే ఉన్నాయో అదే కారణ శరీరం. మనము ఈ సమస్త ప్రపంచాన్ని మన ఇంద్రియాలతో, మన మనసుతో అనుభవిస్తున్నామా లేదా? అయితే కేవలం ఈ జన్మ మాత్రమేనా? కాదు. కొన్ని వందల జన్మలు, కొన్ని వేల జన్మలు మనం ఈ ఇంద్రియాలతో, మనసుతో, ఈ శరీరంతో ఈ సమస్త ప్రపంచాన్ని అనుభవిస్తున్నాం. అన్ని జన్మల వాసనలు, అన్ని జన్మల అజ్ఞానం మనం వెంబడే వస్తూ ఉంటుంది. అయితే ఈ వాసనలు ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించుకోవడానికి నేను మీకు ఈశావాస ఉపనిషత్తులో పార్ట్ 2లో చెప్పాను కర్మ సిద్ధాంతం గురించి. ఏమని? శ్రవణ, మనన, ధ్యానాలు, పూజలు, స్తోత్రాలు ఇవన్నీ చేయాలి. అప్పుడే మెల్లమెల్లగా మనకు ఉండేటటువంటి ఈ అజ్ఞానం, ఈ వాసనలు ఏవైతే ఉన్నాయో అవి తగ్గుతూ వస్తాయి అని మీకు చెప్పానా లేదా? ఇక్కడ ఈయన ఒక దృష్టాంతం ఇచ్చాడు. ఏమని? రాహుగ్రస్త. ఆ రాహు ఎవరైతే ఉన్నారో ఆయన ఏం చేస్తాడు? సూర్యుని, చంద్రుని ఆవరించేస్తాడు. మనకు గ్రహణాలు వస్తూ ఉంటాయి. అప్పుడు ఆ రాహు ఏం చేస్తాడు? సూర్యునికి అడ్డంగా వస్తాడా లేదా? అలా అడ్డంగా వచ్చినప్పుడు ఆ సూర్యుడు మనకు కనిపించడు. అంత మాత్రాన ఆ సూర్యుడు లేడనా? కాదు. సూర్యుడు అలానే ఉన్నాడు. కానీ ఆ రాహు వచ్చి ఆవరించేసరికి భూమి మీద ఉన్న వాళ్ళకి ఏమనిపిస్తుంది? సూర్యుడు లేడు, కనిపించట్లేదు, ఆయన యొక్క ప్రకాశం అనేది లేదు అని భావిస్తాం. ఎప్పుడైతే ఆవరించి ఉన్న ఆ రాహు మళ్ళీ వెళ్ళిపోతాడో అప్పుడు తన నిజ స్వరూపం ఏదైతే ఉందో అది బయటపడుతుంది. అదేవిధంగా బాబు, మనం ఎప్పుడైతే సుషుప్తావస్థల్లో పడుకుంటామో, నిద్రావస్థల్లో ఈ అజ్ఞానం ఏదైతే ఉందో, ఈ వాసనలు, మాయా సమచ్చదన అని అంటున్నాడు, ఆవరించేసింది. ఈ మాయ, ఈ వాసనలు ఏవైతే ఉన్నాయో ఇది మనను ఆవరించేసింది. అలా ఆవరించేసరికి ఏమవుతుంది? నీ నిజ స్వరూపం ఏదైతే ఉందో, అంటే ఆ నేను అనే స్ఫురణ ఏదైతే ఉందో అది నీకు తెలియకుండా పోయింది. అర్థమవుతుందా? కానీ ఆ మాయ ఆవరించి ఉన్నా, ఆవరించలేకపోయినా నీ నిజస్వరూపం ఎలా అయితే ఉంటుందో అది అలానే ఉంది. రావు వచ్చినా
రావు రాకపోయినా ఆ సూర్యుడు ఎలా అయితే తన నిజ స్వరూపంలో ఎలా అయితే ఉన్నాడో అదే విధంగా కొంత తాత్కాలికంగా ఏమైంది? మాయ అనేది నీలో ఆవరించి ఉంది తాత్కాలికంగా. అలా ఆవరించేసరికి నీ నిజ స్వరూపం అనేది కనపడకుండా పోయింది. ఇప్పుడు ఆ రావు గూడా తాత్కాలికంగా సూర్యుడిని కప్పేసాడా లేదా? అంత మాత్రాన సూర్యుడు లేకపోయిందా? కాదు, ఉన్నాడు. అదే విధంగా మన నిజ స్వరూపం కూడా ఉంటూనే ఉంటుంది ఎల్లప్పుడూ. నీకు సత్తు చిత్తు గురించి చెప్పాను. ఆ సుషుప్తావస్థల్లో కేవలం ఉండటం అంటారు. అంటే మనం నిద్రపోతాం. కానీ మనకు నేను అనే స్ఫురణ అనేది ఉండదు. అక్కడ మనకి ఉలుకు పలుకు ఏమీ ఉండదు. మనం కేవలం అలా పడుకుంటాం. అంటే ఉండటం అంతే. కానీ అక్కడ నేను అనే స్ఫురణ అనేది లేదు. అంటే చిత్తు లేదు. అదేంటండి? చిత్తు అనేది ఎందుకుండదు? ఉండాలి గదా! చిత్తు, సత్తు 2 ఒకటే అన్నారు గదా! చిత్తు అనేది ఎక్కడికెళ్ళిపోయింది? చిత్తు అనేది కూడా ఉంది. కానీ అది మరుగుబడిపోయింది. అది నీకు తెలియడం లేదు. ఎందుకు? మాయా సమాచ్ఛదనాలు. ఆ మాయ అనేది ఆవరించేసరికి ఆ నేను అనే స్ఫురణ తాత్కాలికంగా ఏమైపోయింది? మరుగున పడిపోయింది. అంతమాత్రాన అది లేదు అని కాదు. సన్మాత్ర కరణోపసంహరణతో యభూసషుప్తః పూమాన్. కరణాలు అని అంటున్నాడు. కరణాలంటే ఇంద్రియాలు, మనస్సు, ఇవన్నీ కూడా కరణాలే. కాబట్టి ఈ కరణాలు ఏవైతే ఉన్నాయో బాబు మనకి జాగృత అవస్థల్లో, స్వప్నావస్థల్లో మనకు పనిచేస్తూ ఉంటాయి. కానీ సుషుప్తావస్థల్లో అవి పనిచేయవు. మన ఇంద్రియాలు, మన మనస్సు అంతా కూడా సుషుప్తావస్థలు ఏమవుతున్నాయి? లయమవుతున్నాయి. కాబట్టి నువ్వేమనుకుంటున్నావు? నీ ఆత్మ అక్కడ లేదు అనుకుంటున్నావు. ఆ నేను అనే స్ఫురణ ఏదైతే ఉందో అది జాగృతావస్థంలో, స్వప్నావస్థలో ఉంది అని అంటున్నావు. ఎందుకుంది అంటున్నావు? ఎందుకంటే నువ్వు ఇంద్రియాలతో, మనసుతో సమస్త ప్రపంచాన్ని చూస్తున్నావు. ఇంద్రియాలతో, మనసుతో నేను ఉన్నాననే భావన నీకుందా లేదా? కానీ సుషుప్తావస్థల్లో నీకు ఇంద్రియాలు లేవు, మనసు లేదు కాబట్టి నువ్వేమనుకుంటున్నావు? నేనే లేను అని అనుకుంటున్నావు. అంటే నువ్వు నీ ఆత్మ చైతన్యాన్ని ఇంద్రియాలతో, మనసుతోనే అనుభవిస్తున్నావు గానీ ఇంద్రియాలకి, మనసుకి అతీతంగా నువ్వు చూడట్లేదు. ఇంద్రియాలకి, మనసుకి కూడా అతీతంగా ఒక ఆత్మ చైతన్యం ఉంది. ఆ నేను అనే స్ఫురణ ఉంది. కానీ ఎప్పుడైతే సుషుప్తావస్థల్లో నీ ఇంద్రియాలు, మనసు పని చేయకుండా పోయాయో అప్పుడు నువ్వేమనుకుంటున్నావు? ఆ నేను అనే స్ఫురణ కూడా లేదు అనుకుంటున్నావు. సరే అండి. మీరు ఆత్మచైతన్యం అంటే ఏమన్నారు? అది స్వతసిద్ధంగా ఎప్పుడు చైతన్య స్వరూపమే అన్నారా లేదా? నేను ఇంద్రియాలతో, మనసుతో సమస్త ప్రపంచాన్ని అనుభవిస్తున్నా ఆ నేను అనే స్ఫురణ ఏదైతే ఉందో అది నేను జాగృతంలో, స్వప్నావస్థల్లో ఉంది అని తెలుసుకుంటున్నా. కానీ నిద్రలో తెలుసుకోవట్లేదు. కానీ మీరేమన్నారు? ఆత్మ చైతన్యం అనేది ఎప్పుడు స్వతసిద్ధంగా నేను అనే స్ఫురణ ఆ చైతన్యంతోనే ఉంటుంది గదా! మళ్ళీ కొత్తగా సుషుప్తుల్లో లేకపోవడం, ఆ మాటేంటి? సుషుప్తుల్లో కూడా అది ఎప్పుడు ఉంటూనే ఉండాలి కదా! అది ఎప్పుడు ఉంటూనే ఉంది బాబు. ఉదయం నుంచి రాత్రి వరకు నువ్వు కష్టపడి పని చేసి ఈ ఇంద్రియాలతో, మనసుతో ఈ సమస్త ప్రపంచాన్ని అనుభవించి రాత్రొచ్చి నువ్వు పడుకుంటావు. నిద్రపోతావు. హాయిగా ప్రశాంతంగా నిద్రపోతావు. ఉదయం నేనొచ్చి నిన్ను లేపుతా. ఒకసారి లేపుతా. నువ్వు లెగవు. రెండోసారి లేపుతా. నువ్వు లెగవు. మూడోసారి తట్టి లేపుతా. అప్పుడు నువ్వు నిద్రలేస్తావు. నిద్రలేచి అబ్బా! ఎంత ప్రశాంతంగా నిద్రపోయినారా? ఎంత హాయిగా నిద్రపోయినా అనే మాట అంటున్నావా లేదా? మరిప్పుడు నాకు జెప్పు. ఆ హాయిని అనుభవించిందెవడు? చెప్పు నాకు. ఆ హాయిగా ఉంది నాకు, ప్రశాంతంగా పడుకున్న నేను అని ఎవడనుభవించిండ్రా? నీ ఆత్మ చైతన్యమా కాదా? నువ్వు ఉదయం లేవగానే నేను హాయిగా పడుకున్నా, ప్రశాంతంగా పడుకున్నా అని నీకెలా తెలుసు? అక్కడ నేను అనే స్ఫురణ లేదే అని నువ్వే అంటున్నావు. మళ్ళీ నేను హాయిగా పడుకున్నా అని నువ్వే అంటున్నావు. నువ్వే 2 మాటలు మాట్లాడుతున్నావు. నేను ఒకే మాట మీద ఉన్నా. ఆత్మ చైతన్యం అనేది నిరంతరం ఆ నేను అనే స్ఫురణ ఎలా అయితే ఉందో అది అలానే ఉంది. కానీ నువ్వే నిద్రలో అది లేదు, నిద్ర లేచాక అది ఉంది అని 2 మాటలు మాట్లాడుతున్నావు. నేను అది జాగృతంలో ఉంది, స్వప్నంలో ఉంది, సుషుప్తుల్లో కూడా ఉంది అని చెప్తున్నా. ఇప్పుడు ఆ హాయిని అనుభవించిందెవడు? నువ్వా కాదా? కాబట్టి ఎవ్వరు కూడా దేవుడు లేడు, ఆత్మ లేడు అనే మాట అనొద్దు. ఆ మనస్సు ఏదైతే ఉందో అది మాయతో కప్పబడుంది. ఆ నిద్రలో నేను అనే స్ఫురణ అనేది లేకుండా పోయింది. అంటే నీకు తెలియడం లేదంతే. కానీ నువ్వేమనుకుంటున్నావు? అసలే లేను అని అనుకుంటున్నావు. అది ఇంక అసలైన మాయ. అసలే లేను అనుకోవడం అంతకంటే అజ్ఞానం. అక్కడ లేకపోవడం గాదు బాబు, ఉంది. కానీ నీకు తెలియడం లేదు అంతే. ఆ మాయని తొలగించుకో. ప్రాగస్వాప్సమితి ప్రబోధ సమయే ప్రత్యభిజ్ఞాయతే. అంటే బాబు, నువ్వు ఎప్పుడైతే ఉదయం నిద్ర లేచావో అప్పుడు నీకు తెలుస్తుందా లేదా నేను హాయిగా పడుకున్నాను అని? అలా ఎవడు గుర్తు చేసుకుంటున్నాడు? నువ్వే గదా! ప్రజ్ఞాభిజ్ఞ అంటే మరల గుర్తు చేసుకోవడం. లేనిది రాదు, ఉన్నది పోదు. నిన్నటి వరకున్న చైతన్యము నువ్వు నిద్రపోయినప్పుడు లేదు అంటే విచిత్రంగా లేదా?
ఆ మాట అనొద్దు. ఒకప్పుడు లేకుండా ఇప్పుడు వచ్చింది అంటే అది మళ్ళా వెళ్ళిపోక తప్పదు. కానీ ఈ ఆత్మచైతన్యం అనేది రాకపోకడలు గలదా? కాదు. అది నిరంతరం ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. దానికి రాకపోకడలనేది ఉండదు. రాహు ఎలా అయితే సూర్యుడిని ఆవరించాడో అదే విధంగా ఈ మాయా అజ్ఞానం ఏదైతే ఉందో అది నీకు సుషుప్తావస్థలో ఆవరించి ఉంది. అలా ఆవరించేసరికి నీకు సుషుప్తుల్లో ఆ నేను అనే స్ఫురణ అనేది మరుగున పడిపోయింది. తాత్కాలికంగా మాత్రమే. అది కేవలం నిద్రలో మాత్రమే కాదు. దాని అర్థం అది జన్మ జన్మలు ఉంది అని. కాబట్టి ఈ జన్మ జన్మల నుంచి ఉన్న ఈ అజ్ఞానం ఏదైతే ఉందో దాన్ని తొలగించుకో. తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. ఇప్పుడు ఏడో శ్లోకం ఏం చెప్తుంది? బాల్యాదీష్వపి జాగ్రత్తాదీషు తదా సర్వావస్థాస్వపి వ్యావృత్త స్వనుమార్తమానం మహామిత్యంతం స్ఫురాంతం సదా. మనం జన్మించినప్పటి నుంచి మన శరీరానికి దశలుంటాయి. అంటే బాల్యం నుంచి యవ్వనం, యవ్వనం నుంచి వార్ధక్యం, ఇలా దశలుంటాయి. మనం బాల్యం నుంచి యవ్వనానికి వచ్చిన తర్వాత ఇక బాల్యం అనేది కనిపించదు. అదేవిధంగా యవ్వనం నుంచి వార్ధక్యంకి వచ్చిన తర్వాత ఇక యవ్వనం అనేది కనిపించదు. అంటే మన శరీరం అనేది నిరంతరం మారుతూ ఉంటుంది. మనం జాగృత అవస్థల్లో ఉన్నప్పుడు మనం ఈ శరీరంతో సుఖాన్ని దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటామా లేదా? ప్రతి క్షణం నిరంతరం సుఖాన్ని దుఃఖాన్ని లాభాన్ని నష్టాన్ని అనుభవిస్తూనే ఉంటామా లేదా? ఏది కూడా నిలకడ అనేది లేదు. దీనినే వ్యావృత్తి అని అంటారు. వ్యావృత్తి అంటే నిరంతరం మారుతూ ఉండడం. వ్యావృత్తికి ఆపోజిటే అనువృత్తి. అనువృత్తి అంటే మారకుండా ఉండడం. మన శరీరానికి కలిగేటటువంటి దశలు ఏవైతే ఉన్నాయో అంటే బాల్యం, యవ్వనం, వార్ధక్యం అవస్థలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఎప్పటికప్పుడు తొలగిపోతుంటే మనలో తొలగిపోకుండా ఒక పదార్థం ఉంది. అదే ఆత్మచైతన్యం. ఆ నేను అనే స్ఫురణ ఏదైతే ఉందో అది నిరంతరం ఉంటూనే ఉంటుంది. ఆ నేను అనే స్ఫురణ ఏం చేస్తుంది? ఈ శరీరానికి కలిగేటటువంటి దశలు అవస్థల్ని అనుభవిస్తూ ఉంటుంది. అంటే చూస్తూ ఉంటుంది. మహామిత్యంతం స్ఫురంతం సదా అంటున్నారు. అంటే అంతమంటే ఏంటి? నీ లోపలనే ఒక ఆత్మచైతన్యం ఉంది బాబు. ఒక స్ఫురణ అనేది ఉంది. ఆ స్ఫురణనే ఈ దశల్ని అవస్థల్ని అనుభవిస్తూ ఉంది. బాల్యం అనేది పోవచ్చు, యవ్వనం పోవచ్చు, వార్ధక్యం పోవచ్చు. అదేవిధంగా మనకు కలిగేటటువంటి అవస్థలు కూడా పోవచ్చు. సుఖదుఖాలు వస్తూ పోతుంటాయి. ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ నిరంతరం తొలగిపోకుండా మారకుండా మనలో ఒక పదార్థం ఉంది. అదే ఆ నేను అనే స్ఫురణ, ఆ ఆత్మచైతన్యం ఏదైతే ఉందో అది వీటన్నిటిని సాక్షిగా చూస్తూ ఉంటుంది, అనుభవిస్తూ ఉంటుంది. ఇప్పుడు బాల్యం పోయి యవ్వనం వచ్చింది. అప్పుడు నాలో ఉన్న స్ఫురణ ఏమనుకుంటుంది? ఆ బాల్య దశని అనుభవించింది. అదేవిధంగా యవ్వనం పోయి వార్ధక్యం వచ్చింది. అప్పుడు నాలోని స్ఫురణ ఏమనుకుంటుంది? ఆ యవ్వనాన్ని అనుభవిస్తుంది. చివరికి వార్ధక్యం పోయి మరణం కూడా వస్తుంది. ఆ మరణాన్ని కూడా చూసేది ఎవరు? నేను అనే స్ఫురణనే. ఆ నేను అనే స్ఫురణ ఏదైతే ఉందో అది బాల్యాన్ని, యవ్వనాన్ని, వార్ధక్యాన్ని, చివరికి మరణాన్ని కూడా చూస్తూ ఉంటుంది. సాక్షిగా గమనిస్తూ ఉంటుంది. ఈ దశలు ఏవైతే ఉన్నాయో అది ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంటే ఆ నేను అనే స్ఫురణ ఏదైతే ఉందో అది ఎల్లప్పుడూ ఒకేలా ఉంటుంది. కానీ నువ్వేమనుకుంటున్నావు? నువ్వు శరీరం మేరకే పరిమితం అయిపోయే కాబట్టి ఈ శరీరమే నేను, ఇంద్రియాలే నేను, మనస్సే నేను అని అజ్ఞానంలో పడి ఉన్నావు. అదే నువ్వు ఎప్పుడైతే నీ ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్నావో అప్పుడు ఈ శరీరానికి కలిగేటటువంటి వికల్పాలు, దశలు, అవస్థలు ఏవైతే ఉన్నాయో వాటిని నువ్వు సాక్షిగా చూస్తూ ఉంటావురా బాబు. ఎందుకంటే అవి నువ్వు కాదు. మనకి భగవద్గీతలో ఒక శ్లోకం ఉంటుంది. ఏంటిది? దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యవ్వనం జర. మన శరీరం ఏదైతే ఉందో దీనికి బాల్యం, యవ్వనం, వార్ధక్యం ఎలా అయితే ఉన్నాయో అలాగే మరణాంతరం ఒక శరీరాన్ని వదిలేసి ఇంకో శరీరంలోకి ప్రవేశించడం నిశ్చయం. దాని అర్థం ఏంటి? బాల్యం నుంచి యవ్వనం, యవ్వనం నుంచి వార్ధక్యం, వార్ధక్యం నుంచి మరణం, మరణం నుంచి ఇంకో జన్మ మారిపోవడమా? కాదు. ఇక్కడ మారిపోవడం అనేది పాయింట్ కాదు. ఇక్కడ పాయింట్ వచ్చేసి సాక్షిగా చూడటం. నువ్వు ఎప్పుడైతే శరీరం మేరకే పరిమితమైపోయావో అప్పుడు ఈ శరీరమే నేను అని భావిస్తున్నావు. శరీరమే ఆత్మ, ఇంద్రియాలే ఆత్మ, మనస్సే ఆత్మ, అజ్ఞానంలో పడున్నావు. అప్పుడు ఏమైంది? ఈ శరీరానికి కలిగేటటువంటి దశలు ఏవైతే ఉన్నాయో అవి నీకే కలుగుతున్నాయని భావిస్తున్నావు. ఈ శరీరానికి కలిగేటటువంటి అవస్థలు ఏవైతే ఉన్నాయో అవి నీకే కలుగుతున్నాయని అజ్ఞానంలో పడున్నావు. ఈ శరీరానికి వచ్చేటటువంటి సుఖాలు, దుఃఖాలు, వికల్పాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆత్మకి ఆరోపిస్తున్నావా లేదా? కానీ అది కాదు. ఆయన ఏమంటున్నాడు? ఎప్పుడైతే నువ్వు నీ నిజ స్వరూపాన్ని పట్టుకున్నావో అప్పుడు ఆ ఆత్మచైతన్యం ఏం చేస్తుంది? ఈ శరీరానికి కలిగేటటువంటి బాల్యాన్ని, యవ్వనాన్ని, వార్ధక్యాన్ని, అదేవిధంగా మరణాన్ని సాక్షిగా చూస్తూ ఉంటుంది.
ఎప్పుడైతే నువ్వు ఆత్మ సాక్షాత్కారాన్ని పొందుతావో అప్పుడు నువ్వు ఈ శరీరాన్ని సాక్షిగా చూస్తూ ఉంటావు. అప్పుడు నీకు అర్థమవుతుంది. ఈ బాల్యము, యవ్వనము, వార్ధక్యము, మరణాలు, జననాలు ఇవన్నీ కూడా దేనికి? ఈ శరీరానికే కానీ ఆ నేను అనే స్ఫురణ కాదు. అది ఎప్పుడు ఎల్లప్పుడూ నిరంతరం ఒకేలా ఉంటుంది. అది జ్ఞానస్వరూపం రా బాబు. దానికి జనన మరణాలేంటి? పిచ్చి కాకపోతే? అవన్నీ కూడా శరీరానికే. శరీరం మేరకే పరిమితం అనుకోవడం కాదు. మళ్ళీ ఏమనుకుంటున్నావు? శరీరమే నేను అనుకుంటున్నావు. అది ఇంకా అజ్ఞానం. శరీరమే నువ్వు కాదు. నీ లోపల ఒక నేను అనే స్ఫురణ ఉంది. ఆ స్ఫురణ ఏం చేస్తుంది? శరీరాన్ని కలిగేటటువంటి బాల్యము, యవ్వనము, వార్ధక్యాన్ని, మరణాన్ని కూడా సాక్షిగా చూస్తూ ఉంటుంది. మనకు భగవద్గీతలో ఇంకోటి కూడా ఉంటుంది. ఏంటిది? సుఖదుఖే సమైకత్వ లాభాలాభం జయాజయం అని ఒక శ్లోకం ఉంటుందో ఉండదా? దాని అర్థం ఏంటి? సుఖాన్ని, దుఃఖాన్ని, లాభాన్ని, జయాన్ని, నష్టాన్ని అన్నిటినీ సమానంగా చూడు, స్థిరంగా ఉంచు అని దాని అర్థం. సుఖం వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు మనం ఒకేలా ఉండాలి అని ఏదో మనం మాటపరంగా చెప్తామే గాని దాని అసలైన అర్థం ఎవరికి తెలుసు? నువ్వు ఎప్పుడైతే ఆ నేను అనే స్ఫురణని అంటే నీ నిజ స్వరూపాన్ని పట్టుకున్నావో అప్పుడు నీకు అర్థమవుతుంది ఈ శరీరానికే అవన్నీ గాని నాకు కాదు అని. అప్పుడు సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా అది ఈ శరీరానికే కానీ నాకు కాదు అని నీకు తెలుస్తుంది. దాన్ని స్థిరత్వం ఉంచడం అంటే దాని అర్థం అది. ఇటువంటి ఆత్మజ్ఞానాన్ని ప్రకటితం చేసేవారు అంటే ఎవరైనా ఆచార్యులు, ఆయనే దక్షిణామూర్తి. స్వాత్మానం ప్రకటి కరోతి భజతాం యో ముద్రయ భద్రయ. ఇటువంటి ఆత్మజ్ఞానాన్ని ప్రకటితం చేస్తున్నారు ఎవరు? దక్షిణామూర్తి. ఎలా? జ్ఞానముద్రతో, చిన్ముద్రతో. ఎవరికి? తనని ఆశ్రయించిన వారిని చిన్ముద్రతో ఆత్మజ్ఞానాన్ని ప్రకటితం చేస్తున్నారు. ఇది మన 7వ శ్లోకం. ఇప్పుడు ఈ సమస్త ప్రపంచాన్ని మనం చూస్తూ ఉన్నాం. అంటే మన శరీరంతో, మన ఇంద్రియాలతో, మన మనసుతో చూసి తెలుసుకుంటున్నాం. అదేవిధంగా అనుభవిస్తున్నాం కూడా. సరే, ముందుగా ఎలా చూస్తున్నాం ఈ సమస్త ప్రపంచాన్ని? కారణకార్యాల గురించి మీకు చెప్పాను. ఒక కార్యం ఉంది అంటే దానికి కారణం ఏంటి అని చూస్తూ ఉన్నావు. అంటే దీనికి ఇది కారణం, దీనికి అది కారణం అంటూ చూస్తూ ఉన్నావు. తర్వాత ఇంకెలా చూస్తున్నావు? శిష్యుడు ఆచార్యుడు అనేటటువంటి సంబంధంతో చూస్తున్నావు. ఇంకొకటి అంటే గురువు శిష్యుడు అని ఆయన జ్ఞానాన్ని బోధిస్తుంటే నువ్వు వింటూ ఉన్నావు. ఇంకొకటి తండ్రి కొడుకు ఇటువంటి బంధాన్ని చూస్తున్నావు. అదేవిధంగా ఎన్నో నామరూపాలతో చూస్తున్నావు. ఇదంతా ఏంటి? భ్రమణ కాదా? వికల్పాలా కాదా? ఈ వికల్పాలు ఎందుకు వచ్చాయి? ఎందుకు వచ్చాయంటే మనకి 6వ శ్లోకంలో చెప్పాడు ముందే. ఏమని? 6వ శ్లోకానికి 8వ శ్లోకానికి లింక్ ఉంటుంది. 6వ శ్లోకంలో సగభాగం చెప్పాడు. ఏమని? మాయా సమాచ్ఛదనాత్. బాబు, మాయ అనేది ఆవరించేసరికి నువ్వేమైపోయావు? పరిమితమైపోయావు. శరీరం మేరకే పరిమితమైపోయావు. అలా ఎప్పుడైతే నువ్వు శరీరం మేరకే పరిమితమైపోయావో అప్పుడు ఈ ప్రపంచం అనేది విజృంభించింది. విజృంభించడం అంటే దాని ఉద్దేశం నువ్వు అనేక విధాలుగా దాన్ని చూస్తూ ఉండడం. ఇప్పుడు 8వ శ్లోకం చెప్తున్నాడు ఏంటి? విశ్వం పశ్యతి కార్యకారణతయా సస్వామి సంబంధతః శిష్యాచార్యతయా పితృపుజ్యాత్మన భేదతః స్వప్నే జాగృతి వా ఏష పురుషం మాయా పరిభ్రామిత అంటున్నాడు. మాయా పరిభ్రామిత అంటే ఈ సమస్త ప్రపంచాన్ని నువ్వు మాయా పరిభ్రామిత అంటే భ్రాంతితో చూస్తున్నావు అని. ఇలాంటి భ్రాంతితో అంటే తండ్రి కొడుకు, శిష్యుడు గురువు, కార్యకారణాలు ఇటువంటి భ్రాంతులతో ఈ సమస్త ప్రపంచాన్ని నువ్వు చూస్తూ ఉన్నావు. ఎందుకు చూస్తున్నావు? ఎందుకంటే నువ్వు శరీరం మేరకే పరిమితం అయిపోయావు కాబట్టి నువ్వు బయట కనిపించే ఈ సమస్త ప్రపంచాన్ని ఇన్ని నామరూపాలుగా, ఇన్ని వికల్పాలుగా చూస్తూ ఉన్నావు. ఇటువంటి వికల్పాలు, ఇటువంటి భ్రాంతితో ఎక్కడ చూస్తున్నావు? జాగృతంలో, స్వప్నంలోనే కదా. సుషుప్తిలో మనకేముండవు. కాబట్టి నువ్వు చూసేవి ఇవన్నీ కూడా ఎందులో ఉంటాయి? ఇంకా జాగృతంలో ఉంటాయి, స్వప్నంలో ఉంటాయి. స్వప్నే జాగృతి వా ఏష పురుషో మాయ పరిభ్రామిత అంటున్నాడు. అంటే స్వప్నంలో, జాగృతంలో నువ్వు ఇటువంటి భ్రాంతితో ఉంటావు బాబు. ఆ మాయ అనేది ఆవరించేసరికి నువ్వు పరిమితం అయిపోయావు. ఆ పరిమితం అయిపోయిన నువ్వు ఏం చేస్తున్నావు? సమస్త ప్రపంచాన్ని ఇన్ని నామరూపాలుగా, ఇన్ని వికల్పాలుగా చూస్తూ ఉన్నావు. ఇప్పుడు మనకు సమస్య అనేది అర్థమైపోయింది. సమస్య ఏంటిది? మాయ. మాయ ఆవరించేసరికి నువ్వు పరిమితం అయిపోయావు లేదా? అదొక సమస్య. అది సగభాగం సమస్య. నువ్వు పరిమితం అయిపోయేసరికి నీకు బయట కనిపించే ప్రపంచం అంతా విజృంభించింది. ఆ విజృంభించిన ప్రపంచాన్ని నువ్వు ఎలా చూస్తున్నావు? ఇన్ని వికల్పాలతో, ఇన్ని భ్రాంతులతో చూస్తున్నావు. అది రెండో సమస్య. అది రెండో భాగం. రెండు కలిపితే ఒక ఫుల్ ప్యాక్డ్ సమస్య ఇప్పుడు నీకు. దీనికి ఇప్పుడు ట్రీట్మెంట్ కావాలా వద్దా? ఇప్పుడు దీన్ని ఎలా తొలగించుకోవాలి? ఇక్కడ వచ్చింది మనకి సాధన. ఈ 9, 10 శ్లోకాలు ఏవైతే ఉన్నాయో అవి సాధన సిద్ధి గురించి చెప్తాయి. ఈ సమస్త ప్రపంచము కూడా పంచభూతాలతో ఏర్పడింది. గాలి, నిప్పు, నీరు, భూమి, ఆకాశం. ఈ పంచభూతాలే ఈ సమస్త ప్రపంచము కూడా. ఇంకా 3 ఉన్నాయి.
ఏంటివి? సూర్యుడు, చంద్రుడు, అలాగే జీవుడు. జీవుడు అంటే మనం. అదేంటండి ఈ సూర్యుడు, చంద్రుడు పంచభూతాలే కదా అని అంటారా? కాదు. ఎందుకంటే ఇక్కడ శంకరాచార్యులు ఏం చేశారు? సూర్యుడిని, చంద్రుడిని పంచభూతాలతో కలపలేదు. ఎందుకంటే అవి సంకేతాలుగా మనకు చెప్పాడు శ్లోకంలో. అది మీకు చెప్తాను. ఈ సమస్త ప్రపంచము కూడా ఈ పంచభూతాత్మకమే. సూర్యుడు, చంద్రుడు, అదేవిధంగా జీవుడు. ఈ 8 కలిపితే అష్టమూర్తి అని అంటారు. మూర్తి అంటే నామం రూపంతో ఉండడం, అమూర్తం అంటే నామరూపాలుగా లేకుండా ఉండడం. ఇప్పుడు ఈ అష్టమూర్తులు ఏవైతే ఉన్నాయో బాబు, అదే ఈ సమస్త ప్రపంచం. ఈ అష్టమూర్తులు తప్ప మరి ఏమీ లేదు ఇంకా ఈ విశ్వంలో. సరే, బయట అష్టమూర్తి తెలుసుకున్నాం. మరి మన శరీరం కూడా పంచభూతాత్మకమే. బయట కనిపించే పంచభూతాలు ఏవైతే ఉన్నాయో అవే పంచభూతాలు మన శరీరంలో కూడా ఉన్నాయి. మన శరీరం కూడా పంచభూతాత్మకమే. మరి సూర్యుడు, చంద్రుడు అండి? సూర్యుడు ఏదో కాదు, బుద్ధి. చంద్రుడు మనస్సు. ఇక జీవుడు ఆల్రెడీ ఉన్నాడు. కాబట్టి బాబు, బయట కనిపించే అష్టమూర్తులు ఏవైతే ఉన్నాయో అవే అష్టమూర్తులు నీ శరీరంలో కూడా ఉన్నాయి. కాబట్టి బయట అలాగే నీ శరీరము కూడా ఒకటే. సరే, ఇప్పుడు సమస్త ప్రపంచము కూడా పంచభూతాత్మకమని మనకు అర్థమైంది. ఇప్పుడు మనమేం చేశాం? మన మనసులో కలిగేటటువంటి ఒక భావాన్ని తీసుకొచ్చి ఆ పంచభూతాల సహాయంతో ఒక పదార్థాన్ని తయారు చేశాం. ఇప్పుడు ఆ మట్టిని కుండగా తయారు చేద్దాం అనుకున్నా. కుండ అనేది ముందు ఎక్కడుంది? నా మనసులోనే ఉంది కదా. ఇప్పుడు నేను ఆ మట్టిని తీసుకొని నేనేం చేశా? దానికి రూపం ఇచ్చాను. దాన్ని కుండగా తయారు చేశాను. కేవలం కుండ మాత్రమేనా? కాదు. మొబైల్ ఫోన్స్, ల్యాప్టాప్స్, కంప్యూటర్లు, బిల్డింగ్లు, నువ్వు సమస్త ప్రపంచం, కార్లు, బైకులు, మనకు కనిపించే ప్రతి ఒక్కటి కూడా మనం ఏం చేసాం? పంచభూతాలతో తయారు చేసుకున్నాం. వాటికి మనం ఒక నామాన్ని, ఒక రూపాన్ని ఇచ్చాం. అర్థమవుతుందా? మనకు పంచభూతాలతో వ్యామోహం ఉండదు, కానీ పంచభూతాలతో తయారు చేసుకున్న పదార్థాల మీద మనకు వ్యామోహం ఉంటుంది. ఇంతకంటే అజ్ఞానం ఇంకేం లేదు. ఆలోచించండి మీరే. ఇదేనండి సాధనలో మొదటి భాగము. మనకు పంచభూతాలతో వ్యామోహం ఉండదే, కానీ పంచభూతాలతో తయారు చేసుకున్న రూపాల మీద, పదార్థాల మీద మనకి ఎందుకు ఇంత వ్యామోహం? ఆ పంచభూతాలతోనే కదా నేను ఒక పదార్థాన్ని తయారు చేశా. అది ఏ పదార్థమైనా కాకోకు. అది మంచి మొబైల్ ఫోన్ అవ్వని, రాకెట్లు అవ్వని, ఏరోప్లేన్లు అవ్వని, నాకేమి? నువ్వు ఎంత పెద్ద సైంటిస్ట్ అవని నాకు అనవసరం. అది పంచభూతమే. అప్పుడు నీకేమర్థమవుతుంది? నీకు వ్యామోహం ఉండదురా బాబు. అది దాన్ని నువ్వు ఎప్పుడైతే పంచభూతం అనే దృష్టితో చూస్తున్నావో అప్పుడు నీకు వ్యామోహం ఉండదు, తొలగిపోతుంది. కోరికలు ఉండవు. అది ఉన్నా లేకున్నా నీకు ఒకటే. అర్థమవుతుందా? పట్టుకున్నారా నా పాయింట్? నువ్వు ఏదైనా తయారు చేయి, నువ్వు ఏ వస్తువైనా తయారు చేసుకో, దానికి ఏ రూపమన్ని, దానికి ఏ పేరైనా పెట్టు, నాకు అనవసరం. అది పంచభూతాత్మకమే. పంచభూతాలతో ఏర్పడిన వస్తువు మళ్ళీ పంచభూతాలలో కలిసిపోవక తప్పదు. కాబట్టి ఎప్పుడైతే నువ్వు ఈ సమస్త ప్రపంచము కూడా పంచభూతాత్మకమే అని తెలుసుకున్నావో అప్పుడు నీకు వ్యామోహం అనేది ఉండదు, కోరికలు అనేవి ఉండవు. అంటే ఇప్పుడు ఏది చూసినా నువ్వు తేలిగ్గా వదిలేస్తావు. ఇంకా వైరాగ్యం అంటే అదే కదా. వైరాగ్యం అంటే ఏంటండి? దాని నిజస్వరూపాన్ని తెలుసుకొని దాని మీద ఆసక్తి లేకుండా ఉండటం. ఇప్పుడు ఏ పదార్థమైనా తీసుకో, అది పంచభూతమని నీకు తెలిసిపోయినప్పుడు ఇక దాని మీద నీకు ఆసక్తి ఏముంటుంది? అది పంచభూతమే అని అనుకుంటావా లేదా? అదేవిధంగా బయట కనిపించే సమస్త ప్రపంచం పంచభూతాత్మకమే అని నీకు తెలిసినప్పుడు ఈ శరీరం కూడా పంచభూతాత్మకమే. అర్థమైందా? ఈ శరీరం కూడా పంచభూతాత్మకమే. కాబట్టి ఈ శరీరం మీద కూడా నీకు వ్యామోహం ఉండదు. ఎందుకంటే ఈ శరీరం కూడా మళ్ళీ కలిసిపోవాల్సిందే, పంచభూతాత్మకమే. ఇది చెప్పినంత తేలిక కాదండి సాధన చేయడం, పట్టుకోవడం. శరీర వ్యామోహం అనేది అంత తేలిగ్గా వదలదండి. అది మనందరికీ తెలుసు. మన శరీరం కూడా పంచభూతాత్మకమే అని ఎప్పుడైతే నువ్వు తెలుసుకున్నావో దీని మీద కూడా నీకు వ్యామోహం అనేది ఉండదు. 9వ శ్లోకంలో చెప్తున్నాడు ఏమని? భూరంబాస్య ననో లిలోంబరణ మహర్నాథో హిమాంశు పూమాన్. భూ అంటే భూమి, అంబాసి అంటే జలం, అనల అంటే అగ్ని, అనిల అంటే వాయు, అంబరం అంటే ఆకాశం, అహర్నాదం అంటే సూర్యుడు, హిమాంశు అంటే చంద్రుడు, పుమాన్ అంటే జీవుడు. ఇవే అష్టమూర్తులు. బయట కనిపించేది అష్టమూర్తులే, నీ శరీరంలో ఉన్నది అష్టమూర్తులే. కాబట్టి రెండు ఒకటే. సరే, ఇప్పుడు ఈ సమస్త ప్రపంచం పంచభూతాత్మకమే అంటే అష్టమూర్తి అని నాకు తెలిసింది. అది మొదటి అడుగు. అర్థమైందా? మొదటి అడుగు ఏంటిది? ఈ సమస్త ప్రపంచాన్ని అష్టమూర్తులుగా చూడడం. అలా అష్టమూర్తులుగా చూస్తున్నప్పుడు నీకేమవుతుంది? వ్యామోహాలు, కోరికలు అనేవి ఉండవు. ఇది మొదటి అడుగు. ఇప్పుడు రెండో అడుగు, ఈ అష్టమూర్తులకి కారణం ఏంటి? అసలు ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి? అది కదా మన క్వశ్చన్. సరే, ఈ సమస్త ప్రపంచాన్ని నువ్వు అష్టమూర్తులుగా చూస్తున్నావు కాబట్టి నీకు వ్యామోహం, కోరికలు లేవు, బానే ఉంది. కానీ ఈ అష్టమూర్తులు అసలు ఎక్కడి నుంచి వచ్చాయి?
ఈ అష్టమూర్తులు దేనికి సంబంధించినవి? ఎవరికి సంబంధించినయి? అదే దక్షిణామూర్తి. అది. ఈ దక్షిణామూర్తియే ఈ అష్టమూర్తులు. ఆయనే ఈ సమస్త అష్టమూర్తులుగా కనిపిస్తున్నాడు. అర్థమవుతుందా? మనకు దక్షిణామూర్తి రూపం ఉంటుంది. ఆయన కాలు మీద కాలేసుకొని మర్రి చెట్టు కింద చిన్ముద్రతో ఉంటాడు. ఆయన ఒక రూపం ఏదైతే ఉందో అది అష్టమూర్తులతో సంకేతంగా ఉంటుంది. ఈ అష్టమూర్తులు ఏవో కాదు బాబు, ఆ దక్షిణామూర్తియే. ఆ దక్షిణామూర్తే ఇలా అష్టమూర్తులుగా కనిపిస్తున్నాడు. ఇప్పుడు నీ దృష్టి ఎక్కడికి వెళ్తుంది? అష్టమూర్తుల మీద వెళ్తుందా, లేకపోతే అష్టమూర్తులకు కారణమైన దక్షిణామూర్తి మీదకి వెళ్తుందా? దక్షిణామూర్తికి వెళ్తుంది. ఇంతసేపు నువ్వేం చేసావు? నీకు కనిపించే ప్రతి ఒక్కటి అష్టమూర్తి అని చూసావు. ఇప్పుడేమైంది? ఆ అష్టమూర్తి ఎవరో కాదు, దక్షిణామూర్తి అని చూస్తున్నావు నువ్వు. నీకు కనిపించే ప్రతి ఒక్కటి దక్షిణామూర్తి. ఆ సూర్యుడు దక్షిణామూర్తి, చంద్రుడు దక్షిణామూర్తి. నీకు కనిపించే ప్రతి ఒక్కటి దక్షిణామూర్తి. ఆ పక్కనోడు దక్షిణామూర్తి, పక్కన ఆ జంతువు దక్షిణామూర్తే. అర్థమవుతుందా? ఇప్పుడు నీ దృష్టి ఏమైంది? దక్షిణామూర్తి మీదకి వెళ్ళింది. ఇది రెండో అడుగు. సరే, ఎంత దక్షిణమూర్తిగా నువ్వు చూస్తున్నా, చూసేవాడివి నువ్వు, అదేవిధంగా చూడపడే ఆ దక్షిణామూర్తి అని రెండొచ్చాయా లేదా? నువ్వు సమస్త ప్రపంచాన్ని ఈశ్వరుడుగా చూస్తున్నావు, దక్షిణమూర్తిగా చూస్తున్నావు, బానే ఉంది. మరి నువ్వెవర్రా? నువ్వు కూడా అదే కదా. బయట కనిపించే అష్టమూర్తులు, లోపల ఉన్న అష్టమూర్తులు రెండు ఒకటే అని ఇందాక చెప్పినప్పుడు, బయట ఉన్న దక్షిణామూర్తి, అదే దక్షిణమూర్తి నువ్వు, నీ లోపల ఉన్న దక్షిణమూర్తి ఒకటే కదా. అంటే ఇప్పుడు దాని అర్థం ఏంది? ఉన్నది నువ్వు ఒక్కనివే. ఉన్నది నువ్వే. మూడో అడుగు ఏంటిది? ఉన్నది నేనే. బయట కనిపించే సమస్త ప్రపంచము నేనే. ఈ శరీరము నేనే, ఇంద్రియాలు నేనే, మనసు నేనే, ఆ ఆత్మ నేనే. అంటే నేనే దక్షిణామూర్తిని. అదండి ఇంకా ఫైనల్. నువ్వే దక్షిణామూర్తివి, అంటే నేనే దక్షిణామూర్తిని. ఇది మూడో అడుగు. మొదటి అడుగు పంచభూతాత్మకంగా అంటే అష్టమూర్తిగా చూడడం. రెండవ అడుగు ఆ అష్టమూర్తి ఏదో కాదు, దక్షిణామూర్తిగా చూడటం. ఆ దక్షిణామూర్తి ఎవరో కాదు, నేనే అని చూడటం. ఆ దక్షిణామూర్తే నేను. ఇలా నువ్వు ఎప్పుడైతే సాధన చేస్తూ చేస్తూ ఉన్నావో బాబు, ఈ సమస్త ప్రపంచము దక్షిణామూర్తే, ఈ సమస్త ప్రపంచము నేనే, నేనే దక్షిణామూర్తిని, నేనే ఆత్మచైతన్యాన్ని అని నువ్వు ఎప్పుడైతే ఈ దృష్టితో, భావనతో ఎప్పుడైతే నువ్వు నిరంతరం ప్రతి క్షణం ఉన్నావో, అప్పుడు నీకు ఆత్మానుభవం అనేది కలుగుతుంది. జ్ఞానాన్ని శ్రవణం చేస్తూ ఉన్నావో, అప్పుడు నీకు అజ్ఞానం అనేది తొలుగుతుంది. అంటే నీకు నిజస్వరూపం అనేది తెలుస్తుంది. అలా నువ్వు మననం చేస్తూ ఉండాలి, ఎప్పుడు నిరంతరం ఆలోచిస్తూ ఉండాలి. కేవలం శ్రవణం మననం మాత్రమే కాదు బాబు. దాని తర్వాత నిధిధ్యాసన ధ్యానం చేయాలి. అంటే ప్రతి క్షణం ఆ నేను అనే భావన నుంచి మరలకూడదు. ఆ నేను అనే భావనతోనే ప్రతి క్షణం ఉంటూ ఉండాలి. సమస్తము నీ స్వరూపంగా ప్రతి క్షణం చూస్తూ ఉండాలి. దాన్ని నిధిధ్యాసన అంటారు. ఆ నిధిధ్యాసనకి సపరేట్ వీడియో నేను ఫ్యూచర్లో చేస్తాను. అలా శ్రవణ మనన నిధిధ్యాసన చేసి ఆ తరువాత సంకీర్తనం అంటే నీకు అనుభవంలో వచ్చిన జ్ఞానాన్ని 10 మందికి చెప్పు. ఎందుకండి? అంతా నువ్వే కదా, అంతా నేనే అని అన్నప్పుడు 10 మందికి చెప్పడం ఏంటి ఇంకా? లేదు, చెప్పాలి. మాయ అనేది ఒక్క జన్మలో తొలగదు. ఆ మాయలో నుంచి బయటపడాలి అంటే నువ్వు ప్రతి క్షణం ఆ జ్ఞాన అనుభవంలోనే ఉంటూ ఉండాలి. కాబట్టి కేవలం శ్రవణం మననం నిధిధ్యాసనంతో పాటు నువ్వు కూడా 10 మందికి చెప్తూ ఉంటే నీకు కూడా రివిజన్ అవుతూ ఉంటుంది. అలా నీకు కూడా ప్రాఫిటే ఉంటుంది, 10 మందికి కూడా లాభమే ఉంటుంది. ఇలా నువ్వు ప్రతిరోజు శ్రవణ మనన నిధిధ్యాసనలు చేస్తూ ఉన్నావో, అప్పుడు నీకేమవుతుంది? అష్టసిద్ధులు ప్రాప్తిస్తాయి. అష్టసిద్ధులు అంటే మహిమ, లగిమ ఇవన్నీ ఉంటాయి. అష్టసిద్ధులు అవన్నీ కూడా ప్రాప్తిస్తాయి. ఎందుకు ప్రాప్తిస్తాయండి ఇవన్నీ అంటే, ఆత్మచైతన్యానికి ఒక శక్తి ఉంటుందని చెప్పాను. ఆ శక్తి ఈ సమస్త ప్రపంచం. ప్రపంచం ఏంది? అష్టమూర్తులు, పంచభూతాలు. అర్థమైందా? ఆ సర్వవ్యాపకమైన ఆత్మచైతన్యానికి ఆ శక్తి ఉంటుంది. అలా ఎప్పుడైతే సర్వవ్యాపకంగా ఉన్న ఆత్మచైతన్యానికి ఆ శక్తి అనేది ఆత్మ ఆధీనంలో ఉంటుంది. కానీ ఇప్పుడు నువ్వేమైపోయావు? శరీరం పరిమితమైపోయావు. అలా శరీరానికి పరిమితం అయిపోయేసరికి నువ్వు ఆ శక్తి ఆధీనంలో ఉన్నావే గాని నీకు ఆ శక్తి అనేది ఆధీనంలో లేదు. కానీ నువ్వు ఎప్పుడైతే ఇలా సాధన చేస్తూ, నిధిధ్యాసన చేస్తూ నువ్వు ఎప్పుడైతే జ్ఞానాన్ని పొందావో, అప్పుడు ఈ సమస్త శక్తి ఏదైతే ఉందో అది నీకు ఆధీనంలో ఉంటుంది. అంటే దాని అర్థం ఇదంతా నా శక్తి అని చూస్తూ ఉంటావు. అప్పుడు ఈ పంచభూతాలు ఏవో కాదు, నువ్వే అని చూస్తూ ఉంటావు, నేనే అని చూస్తూ ఉంటావు. అర్థమైందా? కాబట్టి ఇంక అష్టసిద్ధులు ఆటోమేటిక్‌గా నీకు అవి నీ శక్తులే కదా. కేవలం అష్టసిద్ధులే కాదు బాబు. ఇలా ఎప్పుడైతే నువ్వు ఈ దక్షిణామూర్తి స్తోత్రాన్ని నిరంతరం, ఈ జ్ఞాన సారాన్ని ఎప్పుడైతే నువ్వు నిరంతరం సాధన చేస్తూ ఉన్నావో, శ్రవణ మనన నిధిధ్యాసలు చేస్తూ ఉన్నావో, నీకప్పుడు ఈశ్వరత్వం అనేది సిద్ధిస్తుంది. ఈశ్వరత్వం అంటే ఆత్మానుభవం కలుగుతుందిరా నాయనా.
ఈ దక్షిణామూర్తి స్తోత్రం అనేది అంత పవర్ఫుల్. కాబట్టి మనం నిరంతరం ఒక్కసారి విని వదిలేయకూడదండి. నిరంతరం వింటూ ఉండాలి. శ్రవణం ప్రతిరోజు శ్రవణం, మననం, నిధిధ్యాసనం చేస్తూనే ఉండాలి. అది ఇంకా ఆపొద్దు. ఈ జన్మకసలు ఆపొద్దు. అలా చేస్తూనే ఉండాలి అంతే ఇంకా. ఈ దక్షిణామూర్తి స్తోత్రం అనేది ఆత్మజ్ఞానాన్ని తెలియజేస్తుంది. దీనితో మన దక్షిణామూర్తి స్తోత్రం పూర్తయిపోయింది. ఈ దక్షిణామూర్తి స్తోత్రాన్ని నిరంతరం శ్రవణం, మననం, ధ్యానం చేస్తూ ఉండండి. అందరూ నా యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి.